జూమ్ లింక్ ఉంటుంది. ఓకే, ఓకే రేపటి నుంచి మీకు అందరికి జూమ్ లింక్ ఇస్తాను, గూగుల్ మీట్ లింక్ ఉండదులేండి ఇంకా. ఓకే, సరేనండి. ఓకే బట్ పీసీ నుంచి కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు ప్రాబ్లం. ఏదైనా ఒక లింక్ ఓపెన్ చేయాలంటే బ్రౌజర్లో, దట్స్ ఇట్. ఇన్వాలిడ్ వీడియో కాల్ ఏమని వస్తుంది అందుకోసం. ఏమో అండి, మనకు ఐడియా లేదు అది. ఓకే. సరే, లెట్ మీ స్టార్ట్. సో జనరల్ చాలా మంది అయినా క్వశ్చన్స్ అడిగారండి కొన్ని, కాల్లో కానీ మెసేజ్లో కానీ, మన యూఐ ఒకటే చూస్తామా, కమాండ్ లైన్ కూడా చేస్తామా అని రియల్ వరల్డ్లో. జనరల్గా స్పెసిఫిక్గా యూఐ సర్వీసెస్ అంటూ ఎక్కడ ఉండవు. ఓకే, గూగుల్ క్లౌడ్కి ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు కొన్ని రిసోర్సెస్ క్రియేట్ చేయాలి, రైట్? రిసోర్సెస్ అంటే వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, మన స్టోరేజ్ అవ్వచ్చు, జీకే క్లస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే డేటాబేస్ అవ్వచ్చు, ఏదైనా ఎక్స్పైజెడ్ సర్వీస్ అవ్వచ్చు. ఈ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, కన్సోల్లో క్రియేట్ చేశారనుకో, మనకి ఇనిషియల్గా వీ డోంట్ నో హౌ టు క్రియేట్ ఎ సర్వీస్. అలాంటప్పుడు కన్సోల్ని క్రియేట్ చేయొచ్చు. కాకపోతే కన్సోల్ అంతగా హెవీగా యూస్ చేయరు ఆర్గనైజేషన్స్లో. మ్యాక్సిమం ఎంత ఆటోమేషన్ వీలైతే అంత ఆటోమేషన్ చేస్తారు, రైట్? బట్ దట్ డజంట్ మీన్ డైరెక్ట్గా ఆటోమేషన్ వెళ్ళిపోవాలని కాదు. కన్సోల్ రాక ఆటోమేషన్ చేయలేరు. సో వీ విల్ బి కవరింగ్ బోత్ యూఐ అంటే కన్సోల్ యాజ్ వెల్ as కమాండ్ లైన్ కూడా. ఎందుకంటే ప్రతి సర్వీస్ ఏమైతే నేర్చుకుంటామో ఆ సర్వీస్ సిఎల్ఐ ఎలా చేయాలి, కొన్ని నేను చూపిస్తాను, కొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. బట్ కమాండ్స్ అన్ని సేమ్గా ఉంటాయి. ఖచ్చితంగా సిఎల్ఐ రాకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఆటోమేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సిఎల్ఐ అవసరం, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, దీన్ని కొంచెం ఇంకా అడ్వాన్స్ చేయాలంటే మనం టెరాఫామ్ లాంటి టూల్స్ వాడతాం. టెరాఫామ్ ఒకటి, ప్యాకర్ లాంటి టూల్స్ ఇన్ఫ్రాని ఆటోమేట్ చేయడానికి. ఇంకా ప్రాక్టికల్ చెప్పాలంటే కంపెనీస్ ఇది ఎక్కువ యూస్ చేస్తాయి. ఇదే యూస్ చేస్తే చెప్పాలంటే మీకు ఏమైనా చిన్న చిన్న జాబ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఇంపరేటివ్ కమాండ్స్ లాగా ఉంటాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు అవుట్పుట్ కావాలి, మీకు కన్సోల్లోకి యాక్సెస్ లేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఆటోమేషన్ సిఎల్ఐ స్క్రిప్ట్స్ ద్వారా ఆర్ సిఎల్ఐ కమాండ్స్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫ్రా యొక్క అవుట్పుట్ తెచ్చుకుంటారు. బట్ కన్సోల్ చేయాలి, ఆటోమేషన్ తెలియాలి, అట్ ద సేమ్ టైం టెరాఫామ్ కూడా వచ్చి ఉండాలి. ఈ ఫ్లో అంతా వస్తేనే ఒక క్లౌడ్ ఇంజనీర్ ఎప్పుడు జాబ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో చాలా మంది ఓన్లీ ఒకటే అవుతుందా, రెండు అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్లారిటీ ఉంది ఇది ఏం చేయాలని. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ఇది డౌట్ రాకూడదు. ఎందుకంటే ప్రతి సర్వీస్ మీరు ఏ సర్వీస్ క్రియేట్ చేసినా ఆ సర్వీస్ కన్సోల్లో చేయాలి, ఆటోమేషన్ చేయాలి డైలీ. ఇక్కడ క్లారిటీ ఉందా ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో? రైట్ రైట్. సో ఈరోజు ఏం చేద్దాం అంటే, నిన్న బేసిక్ అండర్స్టాండింగ్ చేశాం కదా, కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే మీరు క్లౌడ్ నేర్చుకోవాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మినిమం కొన్ని టాపిక్స్ తెలిసి ఉండాలి మీకు. ఆ టాపిక్స్ తర్వాత లెట్స్ ట్రై టు క్రియేట్ ఎ జీసీపీ అకౌంట్. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక అకౌంట్ ఉండాలి కదా, బికాజ్ యూ కాంట్ ప్రాక్టీస్ ఆన్ యూర్ ల్యాప్టాప్స్ అండ్ ఆల్. సో యూ షుడ్ బి హ్యావింగ్ ఏ కంప్లీట్ అకౌంట్. ఆ అకౌంట్ క్రియేషన్ ఎలాగా, ఈ అకౌంట్ క్రియేషన్కి 99% ఆఫ్ ది పీపుల్కి ఇష్యూ వస్తుందండి. మేబీ ఒకరిద్దరికి మీకు హ్యాపీగా అయిపోవచ్చు, కానీ ఖచ్చితంగా అకౌంట్ క్రియేషన్లో కొన్ని ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి, రైట్? ఆ ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ నాకు పింక్ చేసి కాల్ చేసి కొంతమంది 10 days అయిపోయినా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటారు ఇంకా. సో అలా ఉండకూడదు కాబట్టి ఈ అకౌంట్ క్రియేషన్ లాస్ట్లో చెప్తాను. క్లియర్గా వినండి. ఇష్యూ ఎక్కడ వస్తుందో నేనే చెప్తాను, ఇష్యూ ఎలా ఫిక్స్ అయ్యాలో చూపిస్తాను, రైట్? సో బిఫోర్ వి గో ఇన్ టు దాట్ టాపిక్, ఇనిషియల్గా ఫస్ట్ థింగ్ కొన్ని సర్వీసెస్ తెలుసుకోవాలండి. ఎందుకంటే మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటారా, జీసీపీలో ఎక్స్క్యూట్ చేస్తారా, ఎజ్యూర్లో ఎక్స్క్యూట్ చేస్తారా, ఇట్స్ అప్ టు యూ. కాకపోతే ఏం ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేస్తారో ముందు ఐడియా ఉంది. ఓకే, అంటే ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసు, సాఫ్ట్వేర్ సర్వీస్. ఈ మినిమం క్వశ్చన్స్ కూడా చెప్పట్లేదు ఇంటర్వ్యూస్లో. మరి వాళ్ళకి ఎందుకో నాకు తెలియదు, కానీ బేసిక్ క్వశ్చన్స్ ఇది. ఎందుకంటే మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నప్పుడు క్లౌడ్ ఇంజనీర్ హైర్ చేసుకుంటారు, నేనైతే ఒక ఆర్కిటెక్ట్ హైర్ చేసుకుంటారు. మీరు ఏం చెప్తారు, నాకు లాస్ట్ 3 years నుంచో 4 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది గూగుల్ క్లౌడ్లో అంటే. సో జనరల్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏం చెప్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా సినారియో బేస్లో, ఓకే నా ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఇది. ఓకే, అంటే నా ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో కానీ నా అమెజాన్ వెబ్ సర్వీసెస్లో కానీ నా ప్రజెంట్ ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంది. లైక్ ఇన్ని వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ని డేటాబేస్లు ఉన్నాయి, ఇంత నెట్వర్క్ ఉంది నాకు. ఇప్పుడు నేను క్లౌడ్కి మూవ్ చేస్తాను. ఓకే, ఇందులో ఏ సర్వీస్ బెటర్ అంటావు, ఐఎస్ బెటరా లేకపోతే ప్యాస్లోకి వెళ్ళడం బెటరా? శాస్ వదిలేండి, శాస్ మనం పెద్ద యూస్ చేయం, ఇది లాస్ట్లో చెప్తాను ఇది. బట్ ఈ రెండిట్లో చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, కంటైనర్ యాజ్ సర్వీస్ అని ఇలా అవన్నీ ఉన్నాయి. బట్ మెయిన్ ఈ రెండు తెలిస్తే మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది.
సో మిమ్మల్ని ఏమడుగుతారు, లేకపోతే మీ రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక సర్వీస్ ఆల్రెడీ AWS లో హోస్ట్ అయి ఉంది, లేకపోతే ఆన్ ప్రెమ్ లో హోస్ట్ అయి ఉంది. ఈ సర్వీస్ నేను జీసీబీకి మైగ్రేట్ చేయాలి, లేకపోతే కొత్తగా సర్వీస్ క్రియేట్ అవుతుంది, ఆ సర్వీస్ డైరెక్ట్ గా జీసీబీలో హోస్ట్ చేయాలి నేను. అలాంటప్పుడు ఏం బెస్ట్ సొల్యూషన్, IaaS లో డిప్లాయ్ చేయమంటావా, PaaS లో డిప్లాయ్ చేయమంటావా? సో అది తెలియాలంటే మీకు ఫస్ట్ బేసిక్ థింగ్ IaaS కి PaaS కి SaaS కి డిఫరెన్స్ తెలియాలి. ఓకే, సో ఓకే, మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాకా ఈ డైగ్రామ్ గుర్తుండాలండి. ఎవరికి అసలు తెలియదు, చాలా మందికి ఐటీలో వర్క్ చేస్తే అందరికి తెలిసే ఉంటుంది డెఫినేషన్, బట్ చాలా మంది ఇంకా నాన్ క్లౌడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ డిఫరెన్సియేషన్ కోసం చెప్తున్నాను. నార్మల్గా ఈ రైట్ సైడ్ డయాగ్రామ్ పక్కన పెడదాం ఫస్ట్ మనం. ఈ లెఫ్ట్ సైడ్లో ఒక పిజ్జా, మనం రెగ్యులర్గా తినే పిజ్జా యాజ్ ఎ సర్వీస్ మోడల్లో తీసుకుంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటి, వీ కెన్ క్రియేట్ ద కంప్లీట్ పిజ్జా అట్ అవర్ హోమ్, మన ఇంటికాడే మొత్తం పిజ్జా అంతా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కొన్ని ఐటమ్స్ మనం పర్చేస్ చేయొచ్చు, కొన్ని ఐటమ్స్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ ఇంకో ఆప్షన్ ఏంటి, మొత్తం పిజ్జా మొత్తం డెలివరీ చేసుకోవచ్చు, అంటే మన జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ పిజ్జాని బయట తినొచ్చు, రైట్? సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ద సేమ్ థింగ్ మన క్లౌడ్లో కూడా, అంటే మన ఐటీలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఎలాగా, ఆన్ ప్రెమ్, ఇన్ఫ్రా, ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. మ్యూట్లోకి వెళ్ళరండి, నేను మ్యూట్ చేశాను. సెకండ్, ఓకే, యా. సో పిజ్జా సర్వీస్ మనం ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తే, ఒక పిజ్జా తయారవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో, ఇఫ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్స్ యూఆర్ ప్రిపేరింగ్ ఎట్ హోమ్, అన్నీ మీరే తయారు చేసుకుంటే ట్రెడిషనల్ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్ అంటారు మన ఐటీలో జనరల్గా. ఎలాగా, నార్మల్గా ఒక క్లౌడ్ అంటున్నాం మనం ఇప్పటి నుంచి. యాక్చువల్ క్లౌడ్ ఏం డిప్లాయ్ చేస్తారు, ఇట్స్ నాట్ లైక్ ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తే క్లౌడ్ కాదు కదా. ఈ వర్చువల్ ఎందుకు క్రియేట్ చేస్తారు, మన సాఫ్ట్వేర్ కోడ్ ఏమైతే ఉందో, మీ డెవలపర్స్ రాసే అప్లికేషన్ కోడ్ ఏమైతే ఉందో, అంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, లేకపోతే ఒక డేటాబేస్ డిప్లాయ్ చేయాలి, ఒక కంటైనర్ డిప్లాయ్ చేయాలి. ఓకేనా, ఫైనల్ ఎజెండా ఏంటి ఇది, మన బిజినెస్ మన క్లౌడ్లో యూస్ చేస్తున్నా, ఆన్ ప్రిమ్ డేటా సెంటర్లో యూస్ చేస్తున్నా, ఫైనల్ ఎజెండా ఏంటి, ఒక బిజినెస్ ఒక మోడల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఊబర్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క కోర్ బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ని సమ్ వన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద వరల్డ్ షుడ్ యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్గా మీ సోర్స్ కూడా ఇవ్వలేరు కదా. ఇప్పుడు మీరు ఎలా యాక్సెస్ చేస్తారు నెట్ఫ్లిక్స్ని, netflix.com ఎంటర్ చేస్తున్నారు కానీ డైరెక్ట్ వాళ్ళ సోర్స్ కూడా మీరు తీసుకొని దాన్ని మీరు కంపైల్ చేసుకొని దాన్ని బిల్డ్ చేయట్లేదు కదా. సో యాక్చువల్గా ఆ బిల్డ్ చేసే వరకు, ఆ అప్లికేషన్స్ అని డిప్లాయ్ చేయడం వరకు ఎక్కడో డిప్లాయ్ అవ్వాలి, రైట్? అది క్లౌడ్లో అవ్వచ్చు, లేదా ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో అవ్వచ్చు. సో ఈ మధ్యలో జరిగేవన్నీ సర్వర్స్ మీద డిప్లాయ్ అవుతాయి, రైట్? ఈ సర్వర్స్ డిప్లాయ్ అవుతున్నప్పుడు ఇది వర్చువల్ మెషిన్స్ అని అవ్వచ్చండి, లేకపోతే కంటైనర్స్ అని అవ్వచ్చు. డిఫరెన్సియేషన్ ఏం చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు IaaS తీసుకున్నాను అనుకో, నేను ఇన్ఫ్రా సర్వీస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఇన్ఫ్రా సర్వీస్ మీద చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి పిజ్జా కావాల్సిన డో కానీ, సాసెస్ కానీ, టాపింగ్స్ కానీ, చీజెస్ కానీ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయి సార్, ఇవన్నీ వెండర్ మేనేజ్ చేస్తాం. ఓకే, బ్లూ కలర్ లో ఉన్నవన్నీ మనం మేనేజ్ చేస్తాం. మనం అంటే యాజ్ ఎ కస్టమర్ మీరు. సేమ్ మన క్లౌడ్ లోకి వెళ్తే ఈ సెకండ్ వన్, నెట్వర్కింగ్ కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, వర్చువలైజేషన్ కానీ, ఈ కాన్ఫిగరేషన్ అంతా మనకి అదర్స్ మేనేజ్ చేస్తారు. అదర్స్ అంటే ఎవరు అంటే మీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అండి, CSPs అంటారు వాళ్ళు. ఓకే, CSP మన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తారు. ఏ మేనేజ్ చేస్తాడు అంటే, ఒకసారి మళ్ళీ చూడండి, ఏంటి, నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్. సో ఐడియల్గా ఒక రిక్వైర్మెంట్ తీసుకుందాం. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక MySQL డేటాబేస్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్, ఇది డేటాబేస్ సంబంధించి. అలాగే నాకేం చెప్తారు, ఆర్కెస్ట్రేషన్ టూల్ తగ్గట్టు ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయమని చెప్తారు. ఓకే, క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయాలి, దాంట్లో అప్లికేషన్స్ హోస్ట్ చేయాలి నేను, రైట్? ఇది నా రిక్వైర్మెంట్. సో ఇది నేను IaaS లో హోస్ట్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఏమేమి అవసరం, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమొస్తాయి, ఎవరికైతే ఇన్ఫ్రా ఐడియా లేదో, ఐడియల్గా కంప్యూటింగ్ కెపాసిటీ అంతా ఇన్ఫ్రాలోకి వస్తుంది. ఓకే, కంప్యూటింగ్ కెపాసిటీ మనకి ఏమొస్తాయి, వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా డేటాబేసెస్ కానీ ఏమైతే హార్డ్వేర్ రిలేటెడ్ ఉంటే అవన్నీ కంప్యూటింగ్ కెపాసిటీలోకి వస్తాయి అనుకుందాం. ఇప్పుడు నేను ఒక MySQL సర్వర్ డిప్లాయ్ చేయాలి, రైట్? MySQL సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమి ఉంటాయి రిక్వైర్మెంట్, ఫస్ట్ ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వర్చువల్ మెషిన్ నేను లినక్స్ ఆపరేటింగ్ సిస్టమా,
విండోస్ ఆపరేటింగ్ సిస్టమా అనేది సెకండరీ. బట్ ఐ నీడ్ టు హ్యావ్ వర్చువల్ మెషిన్, రైట్? ఆ వర్చువల్ మెషిన్కి ఒక నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా VM అవుట్ సైడ్ ద వరల్డ్ నుంచి యాక్సెస్ అవ్వదు కదా. సో ఖచ్చితంగా దానికంటూ నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత ఏంటి, ఈ వర్చువల్ మెషిన్ లాగిన్ అయిన తర్వాత యాక్చువల్ సెటప్ ఏమైతే మీరు MySQL సర్వర్, ఆ MySQL సర్వర్ కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంతా ఈ సర్వర్లో చేస్తారు. ఓకేనా? తర్వాత ఈ యొక్క ఎండ్ పాయింట్స్ అంటే ఈ IPs కానీ ఏమైతే ఉన్నాయో మీ డెవలపర్కి వాళ్ళ కోడ్లో యాక్సెస్ చేయమని ఇస్తారు. లెట్స్ అజ్యూమ్ ఇదంతా ఇన్ఫ్రా యాజ్ సర్వీసెస్ చేస్తాను అనుకోండి. అప్పుడు గూగుల్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మీకు అండర్లైన్లో ఉన్న వర్చువల్ మెషిన్స్ గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వర్చువల్ మెషిన్స్లో మీకు కావాల్సిన నెట్వర్క్స్ అంతా గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మన డ్యూటీ వస్తుంది. ఇదంతా మనం హ్యాండిల్ చేయాలి. అంటే ఏంటి, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న వర్చువల్ మెషిన్ తీసుకొని నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్తో నేను మాన్యువల్గా సెటప్ చేసుకోవాలి, రైట్? తర్వాత ఈ యొక్క ఎండ్ పాయింట్ డెవలపర్కి ఇవ్వాలి. లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు నాకు లోపల MySQL సర్వర్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, నేను గూగుల్లో హోస్ట్ చేసిన ఒక సర్వీస్ని GCPలో గూగుల్ క్లౌడ్ అని కాదు, ఎనీ క్లౌడ్ ప్రొవైడర్, ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లో ఒక వర్చువల్ మెషిన్ తీసుకొని ఆ వర్చువల్ మెషిన్లో ఒక MySQL సర్వర్ డిప్లాయ్ చేశాను, హోస్ట్ చేశాను. ఈ సర్వర్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి మీ CSPని అడగడానికి స్కోప్ లేదు. ఏమని, మీ సర్వర్స్లో నా MySQL సర్వర్ నేను హోస్ట్ చేసుకున్నాను, అది వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మీకు ఇస్తుంది ఏంటి, ఇన్ఫ్రా యాజ్ సర్వీస్ మాత్రమే ఇస్తున్నారు. అంటే అండర్లైన్లో వర్చువల్ మెషిన్లో ఇష్యూ ఉందా, అంటే వర్చువల్ మెషిన్లో నువ్వు యాక్సెస్ అవ్వట్లేదా, లేదా డిలే ఉందా, నెట్వర్కింగ్ మొత్తం పోయిందా, నెట్వర్క్ యాక్సెస్ చేయలేకపోతున్నావా, ఇలాంటి వర్చువలైజేషన్ ఇష్యూ ఉందా, ఇలాంటి కాన్ఫిగరేషన్ నేను చూసుకుంటాను. కానీ ఒకసారి నీకు సర్వర్కి ఇచ్చాక ఆ సర్వర్లో ఏం చేసుకుంటావు అనేది నాకు సంబంధం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు MySQL పోయింది అనుకోండి, యాజ్ ఎ క్లౌడ్ నేను ఫిక్స్ చేసుకోవాలి, అయితే నా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఫిక్స్ చేస్తారు దాన్ని. అలాగే దీనికి బ్యాకప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ MySQL సర్వర్ తీసుకోవాలనుకో, ఎవ్రీడే 12 o'clock మీకు బ్యాకప్స్ చేయడం కానీ, లేకపోతే మీకు హై అవైలబిలిటీ క్రియేట్ చేయాలి. అంటే ఒకసారి MySQL సర్వర్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా ఇంకొక సర్వర్ నాకు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈ సర్వర్ డౌన్ అయితే నా డేటాబేస్ క్వరీస్ అని ఈ సర్వర్కి వెళ్ళాలి. ఈ కాన్ఫిగరేషన్ చేయాలనుకోండి, ఐఎస్ ఏం చేస్తాను, నేనే మళ్ళీ ఇంకొక ఫిజికల్ మెషిన్ క్రియేట్ చేసుకొని వీటి మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ నేనే క్రియేట్ చేసుకోవాలి. వీటి మధ్యలో కాన్ఫిగరేషన్ సెటప్ అంతా నేనే కాన్ఫిగర్ చేయాలి. బికాస్ గూగుల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఓన్లీ నెట్వర్క్, హార్డ్వేర్, అండర్లైన్ లో వర్చువల్ మెషిన్, వర్చువలైజేషన్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాన్ని లోడ్ బ్యాలెన్స్ చేయాల్సిన కానీ ఎవ్రీథింగ్ ఒక క్లౌడ్ ఇంజనీర్ మాత్రమే చూసుకోవాలి. ఓకే, సో గూగుల్ ఓన్లీ సపోర్ట్ కొంతవరకు మాత్రమే వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం చూసుకోవాలి. ఎప్పుడు మీరు ఐఎస్లోకి వెళ్తే, అంటే ఇన్ఫ్రా సర్వీస్లోకి వెళ్తే, సేమ్ వే మీరు డేటాబేసెస్ ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు క్యూబర్నెటిస్ కానీ డాకర్ కానీ ఒక వర్చువల్ మెషిన్ హోస్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఒక పైథాన్ బేస్డ్ అప్లికేషన్ హోస్ట్ చేయాలండి. సేమ్ ఒక వర్చువల్ మెషిన్ తీసుకుంటారు గూగుల్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లినక్స్ బేస్డ్ ఉబుంటు మెషిన్ అనుకోండి. దీని మీద మీకు కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నారు, దీని మీద జావా ఇన్స్టాల్ చేసుకుంటారు, రైట్? ఈ వర్చువల్ మెషిన్ మీద మీకు కావాల్సిన సోర్స్ కోడ్ ఇక్కడ డిప్లాయ్ చేస్తారు, ఒక అప్లికేషన్ అయితే హోస్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్కి URL 1.2.3.4 అని IP అడ్రస్ జనరేట్ అయింది అనుకో, ఆ IP అడ్రస్ని మీరు కన్జ్యూమర్కి ఇస్తారు యాక్సెస్ చేయమని. ఇదంతా IaaSలోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమేం చేశారు, వర్చువల్ మెషిన్ గూగుల్ ఇస్తుంది, నెట్వర్క్ గూగుల్ ఇస్తుంది, ఈ సోర్స్ కోడ్ అంతా మీరు డిప్లాయ్ చేసుకున్నారు. ఈ సోర్స్ కోడ్ ముందు కావాల్సిన లోడ్ బ్యాలెన్స్ ఏమైతే ఉందో, లోడ్ బ్యాలెన్స్ ఎవరికైతే తెలియదో మనం కంప్యూటర్ సెక్షన్ డీటెయిల్ చూస్తాం, బట్ వచ్చే ట్రాఫిక్ ని స్ప్లిట్ చేస్తుంది, అంత మించి ఏం చేయదు, రైట్? ఈ లోడ్ బ్యాలెన్స్ సెటప్ కూడా మనమే క్రియేట్ చేశాను. అలాగే వేరియస్ రీజియన్స్ నుంచి వస్తున్న ట్రాఫిక్ ని నేను హ్యాండిల్ చేయడానికి కావాల్సిన HTTPS లోడ్ బ్యాలెన్స్ కూడా కాన్ఫిగరేషన్ చేసుకున్నాను. ట్రాఫిక్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక సర్వర్స్ కావాలి కాబట్టి నేనే మాన్యువల్గా ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్ అంతా నేను సెటప్ చేసుకోవాలి. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది, రైట్? ఇప్పుడు సేమ్ థింగ్ ఐఎస్లో కాకుండా దీనికి కొంచెం అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ సర్వీస్ ఆఫరింగ్ వెళ్ళాం అనుకో, ఎలా ఉంటుంది అంటే సేమ్ ఈ డయాగ్రామ్ చూస్తే ప్లాట్ఫామ్ సర్వీస్ చూస్తే మాక్సిమం అన్ని వెండర్ చూసుకుంటాడు. ఓకే, మీరు ఓన్లీ అంటే డెలివరీ తీసుకున్నట్టు మీ ఇంటికి తెచ్చుకొని మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా కావాలంటే డైనింగ్ తీసుకొని ఎక్స్ట్రా డ్రింక్స్ ఏమైనా కావాలంటే మీరు చూసుకుంటారు. ద సేమ్ వే మనకి ఇక్కడ కూడా అప్లికేషన్ డేటా వరకు మాత్రమే మనం చూసుకుంటాం, అండర్లైన్ లో మిగతా అవన్నీ వెండర్ చూసుకుంటాడు. అంటే ఏమేం చేస్తారు, ప్లాట్ఫామ్ సర్వీస్ లో సేమ్ జావా అప్లికేషన్, పైథాన్ అప్లికేషన్ ఏం చెప్తానంటే
ఇది నా సోర్స్ కోడ్, అంతే. సోర్స్ కోడ్ ఒకటే ఇస్తాను. ఇది బిల్డ్ చేసుకొని అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఫైనల్గా నాకు ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయి. ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ కూడా నాకు సెక్యూర్గా ప్రొవైడ్ చేయి. అంటే ఏంటి, నాకు హెచ్టిటిపిఎస్తో ఉన్న సెక్యూరిటీ ప్రొవైడ్ చేయి. నార్మల్గా హెచ్టిటిపి ట్రాఫిక్ కాదు, నాకు సెక్యూర్గా కావాలి, ఇలా కూడా ప్రొవైడ్ చేయి. ఇలా క్రియేట్ చేసింది. ట్రాఫిక్ పెరుగుతుంది, ఓకే. ఆటోమేటిక్గా స్కేల్ చేయాల్సిన డ్యూటీ ఎవరిది? గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ది. ఎందుకంటే నేను ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఆఫరింగ్ చూస్ చేసుకుంటున్నా. సో నేను ఓన్లీ నీకు ఇచ్చేది ఏంటంటే సోర్స్ కూడా ఒకటే. దాని బ్యాకెండ్లో ఏ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకుంటావు, లైనక్స్ క్రియేట్ చేసుకుంటావా, విండోస్ క్రియేట్ చేసుకుంటావా, లైనక్స్లో రెడ్ హ్యాట్ క్రియేట్ చేసుకుంటావా, ఉబంటు క్రియేట్ చేసుకుంటావా, ఇట్స్ అప్ టు యూ. ఎన్ని వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకుంటావో ఇట్స్ అప్ టు యూ. నా అప్లికేషన్ మాత్రం అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నా కస్టమర్స్ యాక్సెసిబుల్ అవ్వాలి. ఓకే. ఒకవేళ ప్లాట్ఫామ్ సర్వీస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేయట్లేదు. అలాంటప్పుడు మీకు ఎటువంటి వర్చువల్ మెషిన్స్ ఉండకూడదు, జీరో ఉండాలి. ఎందుకంటే బిల్లింగ్ సేవ్ చేయాలి కాబట్టి. అదే మీరు ఇన్ఫ్రా సర్వీస్కి వెళ్ళారనుకోండి, అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీకు 2 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసి పెడతారు. ట్రాఫిక్ ఉంటే యాక్సెస్ చేస్తారు, ట్రాఫిక్ లేకపోయినా బిల్ పే చేస్తారు. ఓకే. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో ఏంటంటే మీ సోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బిల్డ్ చేయడం, అప్లికేషన్ని సర్వర్స్లో డిప్లాయ్ చేయడం. ఈ సర్వర్స్ ఏదైనా అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సర్వర్స్లో బిల్డ్ చేయడం, ఈ బిల్డ్ అయిన అప్లికేషన్కి యూఆర్ఎల్ డొమైన్ క్రియేట్ చేయడం. అంటే ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది, దీనికి గూగులే హెచ్టిటిపిఎస్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుంటుంది. ఓకే. హెచ్టిటిపిఎస్ సర్టిఫికేట్స్ సెక్యూర్గా ఉంటుంది సైట్. అలాగే మన కస్టమర్స్ పెరుగుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్స్ కూడా స్కేల్ చేసుకుంటుంది. కస్టమర్స్ ఎవరు లేరు, నా అప్లికేషన్ జీరో, ఎవరు ఐడియల్గా యూస్ చేయట్లేదు అనుకుంటే వర్చువల్ మెషిన్స్ జీరో కూడా చేస్తుంది. సో ఇలాంటివన్నీ ప్లాట్ఫామ్ సర్వీస్లోకి వస్తాయి. ఓకే. సో ఇన్ఫ్రా సర్వీస్ కొన్ని సినారీస్ యూస్ చేస్తారు, ప్లాట్ఫామ్ సర్వీస్ని జనరల్ ఎక్కువ యూస్ కేసు చేస్తారు అన్నమాట. అంటే చాలా ఏళ్ళ క్రితం నుంచి ఎక్కువ అందరు ప్లాట్ఫామ్ సర్వీస్ మూవ్ అవుతున్నారు. అలాగే కంటైనర్ సర్వీస్ అని కొత్తగా ఇంకోటి తీసుకొస్తున్నారు. అంటే కంటైనర్స్ని సర్వీస్ కింద హోస్ట్ చేయడం. మనం క్లౌడ్ రన్ చూస్తాము, జీకే చూస్తాం, అక్కడ మనకు తెలుస్తుంది వాళ్ళ కంటైనర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా హోస్ట్ చేయాలని చెప్పి. ఓకే. ఇంకొక థర్డ్ వే ఏంటంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అండి. ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. ఓకే. ఎండ్ ప్రొడక్ట్స్ ఏమైతే ఉంటే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ కన్జ్యూమర్గా నేను జీమెయిల్ యూస్ చేసుకుంటా, యాజ్ ఎ కన్జ్యూమర్గా యూట్యూబ్ వాడతా, యాజ్ ఎ కన్జ్యూమర్గా నేను డ్రాప్బాక్స్ యూస్ చేస్తాను. అంటే ఒక సాఫ్ట్వేర్ని యాజ్ ఎ సర్వీస్ రూపంలో కస్టమర్స్కి ఇవ్వడం. ఓకే. ఆల్రెడీ బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా మనం ముందుగానే చేసి ఉంచుతాం. ఓకే. కస్టమర్స్ నుంచి యాక్సెస్ చేస్తారు కాబట్టి సాఫ్ట్వేర్ సర్వీస్లోకి వస్తాయి. మనం యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మన ఎక్కువ ఆర్గనైజేషన్లో డిప్లాయ్ చేసేది ఐయాస్, ప్యాస్, ఐయాస్, ప్యాస్. ఇంకా మానిటరింగ్ యాజ్ ఎ సర్వీస్ అని కూడా ఉన్నాయి. ఓకే. అంటే మానిటరింగ్ ని కూడా యాజ్ ఎ సర్వీస్ రూపంలో క్రియేట్ చేస్తారు. మనం మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు మానిటరింగ్ ఎలా ఆటోమేట్ చేయాలో కూడా చూద్దాం యాజ్ ఎ సర్వీస్ ఆఫరింగ్లో. బట్ ప్రతిదీ కూడా యాజ్ ఎ సర్వీస్లోకి వస్తుందండి కమింగ్ చాలా ఏళ్ళ నుంచి కూడా. ఇంకా ఫ్యూచర్ మొత్తం యాజ్ ఎ సర్వీస్ మోడల్లోకి వెళ్ళిపోతాయి తప్ప నేను ఫిజికల్ మెషిన్ క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో అన్ని హోస్ట్ చేస్తాను అన్న జమానా పోయింది. రైట్. ఇక్కడ దాకా ఏం డౌట్స్ అని అర్థమైందా ఈ 3 కాన్సెప్ట్స్? ఇది ఎందుకు చెప్పానంటే మనం ఒక క్లౌడ్ మనం జీసీపీ యూస్ చేస్తాం, జీసీపీ యూస్ చేస్తున్నప్పుడు ప్రతి సర్వీసెస్ ఉంటాయి, ప్రతి రిసోర్సెస్ అంటారు వాటిని. ప్రతి రిసోర్సు ఏదో సెక్షన్లోకి వస్తుందండి. ఓకే. ఐఎస్లోకో లేకపోతే ప్యాస్లోకో ఎందులోగానే వస్తుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు కానీ మీరు ఆర్టెక్ ఇవ్వాల్సినప్పుడు కానీ, ఓకే మీరు ఇందాక చెప్పారు మైసీక్వల్ డిప్లాయ్ చేస్తున్నామని. మన ఆన్ ప్రైమ్ మైసీక్వల్ ఏముంది, వర్చువల్ మెషిన్స్లో ఉన్నాయి. ఈ వర్చువల్ మెషిన్స్లో మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్లో మనం ఏం చేస్తున్నామంటే మైసీక్వల్ హోస్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ 5.7 వర్షన్ హోస్ట్ చేస్తున్నాం మనం. దీనికి కావాల్సిన బ్యాక్ అండ్ కనెక్టివిటీ అంటే స్టోరేజెస్ కానీ, ఇది ఒక రీజియన్లో ఉంది అంటే ఇదంతా హైదరాబాద్లో ఉంది. మొత్తం హైదరాబాద్ పోతే పరిస్థితి ఏంటని చెప్పి మీరు మళ్ళీ ముంబైలో కూడా ఇంకో డేటా సెంటర్ క్రియేట్ చేశారు. రైట్. వీటిలో కూడా మళ్ళీ మీరే ఫిజికల్గా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసి మైసీక్వల్ హోస్ట్ చేశారు. వీటికి కావాల్సిన బ్యాకప్స్ ఏమైతే ఉన్నాయో వాటి కోసం మల్టిపుల్ డీబీఎస్ని హైర్ చేసుకున్నారు. ఓకే. ఇది మీ ఆన్ ప్రైమ్లో ఉన్న ప్రజెంట్ ఆర్కిటెక్చర్. దీని క్లౌడ్లోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎంత కాంప్లికేటెడ్ చేయాలంటే అవసరం లేదు. మీరు ఏం చేస్తారు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లాగా క్లౌడ్ సీక్వల్ చూస్ చేసుకుంటారు. అంటే ఇది వన్ ఆఫ్ ది సర్వీస్ అండి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో. ఇందులో మీరు ఏం చెప్తారంటే గూగుల్కి నాకు మైసీక్వల్ కావాలి, 5.7 వర్షన్తో కావాలి, ఇది నా విఎం యొక్క సెటప్, నాకు హై అవైలబిలిటీ కావాలంటే జస్ట్ ఒక చెక్ మార్క్. మీరు ఇక్కడ ఎంత సెటప్ చేసే బదులు ఒక జస్ట్ చెక్ మార్క్ చేస్తే ఆటోమేటిక్గా హై అవైలబిలిటీ క్రియేట్ అయిపోద్ది. రైట్. ఒక చెక్ మార్క్ క్రియేట్ చేస్తే
బ్యాకప్స్ కూడా ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి. సో ఇంత సొల్యూషన్ ఈజీ అయిపోతున్నప్పుడు పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టువర్డ్స్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఆఫరింగ్. ఇది ఓన్లీ డేటాబేస్ వరకు మాత్రమే. ఇలాంటి ఆఫరింగ్స్ చాలా ఉన్నాయి క్లౌడ్లో. ఓకే, మీకు ఇందాక చెప్పినట్టు వర్చువల్ మెషిన్ చేస్తున్నారు అనుకోండి, మీరు యాప్ ఇంజన్ లాంటిది వాడచ్చు. ఓకే, మీకు తెలుసో లేదో, వెరీ బిగినింగ్లో అమెజాన్ వచ్చినప్పుడు, అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ ఎజ్యూర్ కానీ అవన్నీ వచ్చినప్పుడు, ద ఇనిషియల్ ప్రోడక్ట్ దే కేమ్ అప్ ఇస్ EC2, అంటే ఇది ఇన్ఫ్రా యాజ్ సర్వీస్లోకి వస్తుంది. అలాగే ఎజ్యూర్ కూడా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసింది, విచ్ ఇస్ ఇన్ఫ్రా యాజ్ సర్వీస్. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఓకే, వెన్ దే ఆర్ ఆఫరింగ్ ద సర్వీసెస్ టు పబ్లిక్. కాకపోతే వెన్ గూగుల్ కేమ్ ఇన్ టు పిక్చర్, ద ఫస్ట్ సర్వీస్ దే ఆఫర్డ్ ఇస్ యాప్ ఇంజన్. ఎందుకంటే యాప్ ఇంజన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అని. అంటే గూగుల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కూడా ఐయాస్ అంత ఎంకరేజ్ చేయలేదు. అంటే ఎందుకంటే అప్పటికే చాలా గూగుల్ అంత హెవీగా వాడదు. సో దట్స్ ద రీజన్ యాప్ ఇంజన్ ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది అనమాట. మిగతా కంపెనీ, మిగతా వెండర్స్ అందరూ వర్చువల్ మెషిన్స్ దాంట్లో కాన్ఫిగరేషన్ తీసుకొస్తే, డైరెక్ట్ గూగుల్ అంత వే ఆఫ్ ఆటోమేషన్ తీసుకొచ్చింది. ఈ యాప్ ఇంజన్ ఏం చెప్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నా పైథాన్ బేస్డ్ అప్లికేషన్ నాకు 2.7తో రన్ అవుతుంది అంతే. ఇది నా సోర్స్ కోడ్. యాప్ ఇంజన్ ఇస్తాను, బ్యాక్ ఎండ్లో యాప్ ఇంజన్ డిప్లాయ్ చేసుకొని నాకు ఫైనల్గా URL ప్రొవైడ్ చేస్తాను. ఈ URL ట్రాఫిక్ పెరిగే కొద్ది ట్రాఫిక్ నెంబర్ ఆఫ్ కనుక కంటైనర్స్ పెరిగిపోతాయి, లేకపోతే కంటైనర్స్ జీరో అయిపోతాయి. జీరో ఉంటే నాకు ఎటువంటి బిల్డింగ్ కూడా ఉండదు. సో యాజ్ ఆర్కిటెక్ట్ కానీ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కానీ ఒక సొల్యూషన్ ఇస్తున్నప్పుడు క్లౌడ్లో ఏమేమైతే సర్వీసెస్ ఉన్నాయో అవి ఏ కేటగిరీలోకి వస్తాయి, అవి నేను తెలియకపోతే మీరు ఆర్కిటెక్ట్ చేయలేరు ఎప్పుడైనా సరే. ఓకేనా? సో యాజ్ గోయింగ్ పీరియడ్లో మనం ప్రతి సర్వీస్ తెలుసుకుంటాం. ప్రతి సర్వీస్ IS లాగా వస్తుంది, లేకపోతే PaaS లాగా వస్తుంది, రైట్? ఖచ్చితంగా మీకు తెలియాలి. మీకు ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు కూడా మీరు PaaS లో ఆఫరింగ్స్ ఏంటి, మీరు సేమ్ సొల్యూషన్ PaaS లో ఉన్నప్పుడు IS లో ఎందుకు యూస్ చేస్తున్నారు, సో మీద కరెక్ట్ రీజన్ ఉండాలండి. రీజన్ చెప్పకపోతే తెలియదు కదా వాళ్ళకి మీరు వర్క్ చేస్తున్నారు లేదని. ఫైన్, ఎక్కడ దాకా ఏం డౌట్ ఉందా? అండ్ డూ లెట్ మీ నో ఇఫ్ ఐమ్ గోయింగ్ కొంచెం స్పీడ్ వెళ్తే, బికాజ్ నాకు తెలియదు కదా మీకు అర్థమవుతుంది లేదని. యాప్ ఇంజిన్ గురించి ఒకసారి చెప్పండి. యాప్ ఇంజిన్ మన సెక్షన్ ఉందని చెప్తాను అక్కడ, క్లియర్ డిఫైన్ చేస్తాను. బట్ ఎగ్జాంపుల్ చెప్పాను PaaS లోకి వస్తుంది. బట్ GCP అన్ని సపోర్ట్ చేస్తుంది కదండి చేస్తుంది. యాజ్ ఎ క్లౌడ్. బట్ మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పాస్ మీద ఉంది. మెయిన్ సర్వీస్ PaaS కాదండి. నేను ఇక్కడ ఏం చెప్పానంటే, గూగుల్ ఫస్ట్ సర్వీస్ యాప్ ఇంజిన్ తీసింది, అంటే మార్కెట్లో తెచ్చింది. దట్ డజంట్ మీన్ గూగుల్లోనే PaaS అనే కాదు, గూగుల్లో కూడా వర్చువల్ మెషిన్స్ ఉంటాయి. ఓకే, కాకపోతే PaaS అనేది డే బై డే పెరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ దీని మీద ఫోకస్ పెట్టుకుంటాం. బట్ మీకు PaaS తెలియాలంటే IS ముందు తెలియాలి ఖచ్చితంగా, ఎలా డిప్లాయ్ చేస్తే ఐడియా ఉండాలి మీకు ముందుగా. ఈవెన్ దో ఈ PaaS వాడుతున్నా, కంటైనర్ సర్వీస్ వాడుతున్నా, అండర్లైన్ లో మళ్ళీ అవన్నీ వర్చువల్ మెషిన్స్ యూస్ చేస్తాయి. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ పాస్ అంటే మనం ఇచ్చే సోర్స్ కోడ్ ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ కోడ్, సో దే హ్యావ్ టు సపోర్ట్, అంతే కదండి? మనం ఇచ్చే మీరు ఏదో సడన్ గా అలా సడన్ ఒక కొత్త లాంగ్వేజ్ పట్టుకొచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ పైథాన్ లో లేటెస్ట్ వర్షన్ తీసుకొచ్చారు, ఇది క్లౌడ్ ప్రొవైడర్ సపోర్ట్ చేయడం లేదు. ఓకే, అలాగని చెప్పి క్లౌడ్ ప్రొవైడర్ ని సపోర్ట్ చేయని కూడా చెప్పకూడదు కదా. సో దానికి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు యాప్ ఇంజిన్ ఉంది, ప్లాట్ఫామ్ సర్వీస్ అది, ఇందులో ఒక సెగ్మెంట్ డైరెక్ట్ డిప్లాయ్ చేస్తారు గూగుల్. ఇందులో లేని మీరు తీసుకొచ్చారనుకో, అలాంటప్పుడు సెకండ్ కేటగిరీ ఉంటుంది, ఇందులో మీరు డిప్లాయ్ చేసుకోండి, బట్ అవుట్పుట్ అయితే సేమ్. ఓకే, ఇది మీకు అప్పుడు తెలుస్తుంది క్లియర్. యాప్ ఇంజిన్ మనకు ఒక 1 డే సెక్షన్ ఫుల్ గా ఉంది, మనం మల్టిపుల్ థింగ్స్ చూస్తాం క్లియర్. ఓకే, మిగతా వాళ్ళకి ఎందుకంటే కొంతమంది ఈ క్వశ్చన్ కూడా చెప్పకపోతే IS కి PaaS కి ఇంటర్వ్యూలో నెక్స్ట్ క్వశ్చన్ అడగడం కూడా అనవసరం. ఓకే, జీసీపీలో ఆటోమేషన్కి ఏమి యూజ్ చేస్తారండి? AWSలో క్లౌడ్ ఫార్మేషన్, అజూర్లో ARM టెంప్లెట్స్ కదా, జీసీపీలో ఏమి యూజ్ చేస్తారు? జీసీపీలో ఆటోమేషన్ అన్న వర్డ్ అలా వాడకూడదండి. ఓకేనా, జీసీపీ ఇన్ఫ్రాన్ ఆటోమేట్ చేయడానికి ఏం యూస్ చేస్తాం. ఓకే, మీరు చెప్పినట్టు AWSలో క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేస్తాం, ఎజ్యూర్లో ARM టెంప్లెట్స్ యూస్ చేస్తాం, జీసీపీలో డిప్లాయ్మెంట్ మేనేజర్ యూస్ చేస్తాం. ఓకే, బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే ARM కానీ క్లౌడ్ ఫార్మేషన్ కానీ డిప్లాయ్మెంట్ మేనేజర్ కొడితే అందులో టెరాఫార్మ్ యూస్ చేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని 3 టెక్నాలజీ నేర్చుకుంటారా, ఒక టెక్నాలజీ నేర్చుకుంటారా? ఇదే బెటర్ కదా. చాలు, ఇక్కడ దాకా అర్థమైందా? ఇవన్నీ కొంచెం వేరే టాపిక్స్ అండి, బట్ నా ఇంటెన్షన్ ఇది అర్థం కావాలి మీకు.
ఎందుకంటే మనం డిప్లాయ్ చేస్తాం, మీకు తెలియదు కదా ఏం చేస్తారు ఏంటని. హలో, నాకు డౌట్ ఉంది. ఇప్పుడు టెరాఫామ్ అనేది మనము మల్టిపుల్ క్లౌడ్స్ వాడచ్చు అంటారు కదా, బట్ వెన్ యూ లుక్ ఎట్ ద రిసోర్సెస్, రైట్, AW హ్యాస్ సపరేట్ రిసోర్సెస్ అండ్ Azure has separate resources, then what is the benefit that we get using Terraform? Terraform యూస్ చేసి you can host your application on any of the cloud provider as well as on-prem data centers as well. Okay. ఇప్పుడు టెరాఫామ్ స్క్రిప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో టెరాఫామ్ స్క్రిప్ట్ ఉంది, EC2 క్రియేట్ చేయాలి. ఓకే, మీ స్క్రిప్ట్ ఏముంటుంది, రిసోర్స్ అని చెప్పి AWS_EC2 సమ్ TF_EC2, ఇది మీ కోడ్, రైట్. ఇందులో మీ అమెజాన్ తగ్గట్టు రిసోర్స్ క్రియేట్ చేస్తారు. జీసీపీకి ఎలా క్రియేట్ చేస్తారు, సింటాక్స్ అంతా సేమ్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే Google_VM ఏదో ఒకటి ఉంటుంది, అలాగే దీనికి ఒక నేమ్ పెట్టుకుంటారు, ఈ నేమ్ అంతా సేమ్. దీని లోపల డిప్లాయ్ చేసేవి ఏమైతే ఉంటాయో అది అమెజాన్ తగ్గట్టు క్రియేట్ చేసుకుంటారు. దీని లోపల మన వర్చువల్ మెషిన్ దగ్గర క్రియేట్ చేస్తారు. టెరాఫామ్లో సింటాక్టికల్గా మీరు రాసే HashiCorp లాంగ్వేజ్ ఏమైతే ఉంటుందో HCL టెంప్లేటింగ్ అంతా సేమ్. కాకపోతే డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఆ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర రిసోర్సెస్ ఇందులో డిప్లాయ్ చేస్తారు, ఈ రిసోర్స్ ఇందులో డిప్లాయ్ చేస్తారు. బట్ క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్మెంట్ మేనేజ్ కంప్లీట్ డిఫరెంట్ కదా. క్లౌడ్ ఫార్మేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సింటాక్స్, డిప్లాయ్మెంట్ మేనేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సింటాక్స్. బట్ టెరాఫామ్ అలా కాదు కదా. ఓకే, సో మీరు అంటుండేది ఏంటంటే యాజ్ పర్ టెంప్లేట్ టెరాఫామ్ ఇస్ సింటాక్టికల్లీ సేమ్ ఫర్ ఆల్ ద క్లౌడ్స్. ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా మీరు టెరాఫామ్ యూస్ చేయాలంటే యూ షుడ్ బి యూజింగ్ HCL లాంగ్వేజ్ ఓన్లీ, HashiCorp లాంగ్వేజ్. ఇట్స్ అ డిజైర్డ్ స్టేట్ లాంగ్వేజ్. ఓకే, దట్ ఇస్ ఓన్లీ అడ్వాంటేజ్, రైట్? దట్స్ ద ఓన్లీ అడ్వాంటేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకున్నారు చాలా రోజుల తర్వాత. ఓకే, యు ఆర్ డిప్లాయింగ్ అప్లికేషన్స్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ యు మైగ్రేటింగ్ యువర్ అప్లికేషన్ టు గూగుల్ క్లౌడ్, ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ పెంచేది కదా, మీకు వచ్చిన లాంగ్వేజ్ రాదు ఇక్కడ. అగైన్ యూ షుడ్ లెర్న్ డిప్లాయ్మెంట్ మేనేజర్. బట్ అలా కాదు టెరాఫామ్ ఎక్కడైనా టెరాఫామే. Yeah, but even though syntax is same, but still మనము జీసీపీకి సపరేట్గా మనము కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టిండారు కదా. కోడ్ ఇంప్లిమెంటేషన్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ డిప్లాయ్ చేస్తారండి. ఓకే, అక్కడ వర్చువల్ మెషిన్, ఇక్కడ వర్చువల్ మెషిన్. కాకపోతే మీరు అమెజాన్లో క్రియేట్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్ క్రియేట్ చేస్తారు, దాని తగ్గట్టు కోడ్ మారుతుంది. టెరాఫామ్ జీసీపీలో కొంచెం డిఫరెంట్ డిప్లాయ్ చేస్తారు, దాని తగ్గట్టు కోడ్ మారుతుంది. బట్ సింటాక్స్ అంతా సేమ్ గానే ఉంటాయి. ఓకే, ఓకే, మీకు ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్, ఆర్మ్ టెంప్లెట్స్ ఆర్ డిప్లాయ్మెంట్ మేనేజర్ ఎక్కువ యూస్ చేయండి. ఓన్లీ టెరాఫామ్ ఎక్కువ యూస్ చేస్తారు ఆర్గనైజేషన్స్. ఇంకోటి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో టామ్ క్యాట్, అపాచీ ఇవి కూడా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కింద వస్తాయా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు డేటాబేస్ MySQL ఉంది, ఆర్కిల్ ఉంది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మనం పే చేసి యూజ్ చేసుకుంటాం. అట్లనే మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలి 8 అప్లికేషన్ సర్వర్స్, 4 వెబ్ సర్వర్స్ లో. సో ఆల్రెడీ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసిన ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మనకి వస్తుందా? అలా రాదండి. అది కూడా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసే కదా. మన టామ్ క్యాట్ 4 అప్లికేషన్ సర్వర్స్ లో డిప్లాయ్ చేసి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే మీకు బ్యాక్ ఎండ్ లో ఉన్న ప్లాట్ఫామ్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పినట్టు ఒక జావా బేస్డ్ అప్లికేషన్ ఉంది, ఈ జావా బేస్డ్ అప్లికేషన్ ఎక్కడో హోస్ట్ అయ్యింది. అలాగే జావా అప్లికేషన్ ఉంది, ఇది నేను టామ్ క్యాట్ యూస్ చేసి హోస్ట్ చేసుకున్నా. ఇది IaaS, ఇది PaaS. మీరు ఎప్పుడైనా ట్రబుల్ షూట్ చేయాలని దీని లోపల లాగిన్ అవుతారు కదా, దీని లోపల లాగిన్ చెక్ చేసుకుంటారు. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఆఫరింగ్లో మీకు ఈ హోస్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, మీరు లాగిన్ అవ్వలేరు కూడా. ద సేమ్ వే MySQL హోస్ట్ చేసినా సరే MySQL సర్వర్ ఉంటుంది తప్ప MySQL సర్వర్ లాగిన్ అయ్యి చేయాల్సిన నీడ్ ఉండదు, అది మీకు యాక్సెస్ కూడా ఉండదు ప్లాట్ఫామ్ సర్వీస్లో. నేను మొత్తం కావాల్సిన సర్వీస్ అంతా నీకు ప్లాట్ఫామ్ నేను చేస్తున్నాను. నీ అప్లికేషన్ హోస్ట్ అవుతుంది ఇక్కడ వరకు మాత్రమే. లేదు నాకు స్పెసిఫిక్గా నా టామ్ క్యాట్ కావాలి, నేను ఇక్కడే డిప్లాయ్ చేసుకుంటానంటే మీరు IaaS యూస్ చేసుకోవచ్చు. సార్ మరి ప్లాట్ఫామ్ సర్వీస్లో మా డేటా వాళ్ళు తీసుకుంటే సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? డేటా ఇప్పుడు అది మీరు అన్నారు కదా MySQL డేటా మనం డిప్లాయ్ చేస్తాం ప్లాట్ఫామ్ సర్వీస్ లో, అప్పుడు మరి మన డేటా వాళ్ళు థెఫ్ట్ చేస్తే వాట్ ఈస్ ద సెక్యూరిటీ ఇస్ దేర్? వాళ్ళు అంత థెఫ్ట్ చేశారండి. ఓకే, మీకు ఈ థెఫ్ట్ చేయడానికి డౌట్ వస్తుందంటే రేపు సెక్షన్ లో మనకి హైరార్కీ ఉంటుంది. ఇప్పుడు జీసీపీలో ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ జీసీపీ, AWS
అయినా సరే, ఏ క్లౌడ్ అయినా సరే, ఓకే. ఒక క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ జీసీపీ చూస్తాం. ఇదే జీసీపీలో హెచ్ఎస్బిసి ఉంటుంది, ఇదే జీసీపీలో డిబిఎస్ ఉంటుంది, ఇదే జీసీపీలో ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది. 3 బ్యాంకులు ఇవి. ఒక గూగుల్ క్లౌడ్ హోస్ట్ చేస్తున్నాయంటే అందరూ ఒకటే ఎవరు కదా, హైరార్కీ మారుతుంది, డిఫరెన్షియేషన్ చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సర్వర్స్లో వాళ్ళు ఏం తీసుకోరండి అంత బేగా, ఓకే. వాళ్ళు వాళ్ళ స్కోప్ ఉండదు కూడా వాళ్ళు తీయడానికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఎన్నో నామ్స్ ప్రకారం వస్తారు. మీరు ప్లాట్ఫామ్ సర్వీస్ అనే కాదు, ఐఏఎస్లో చేసిన బ్యాక్ ఎండ్లో వాళ్ళ సర్వీసే యూస్ చేస్తారు కదా, వాళ్ళ డేటాబేస్లో యూస్ చేస్తారు, లేకపోతే వాళ్ళు వచ్చే స్టోరేజ్ యూస్ చేస్తారు. ఎక్కడైనా థెఫ్ట్ అవుతుంది అనుకోవచ్చు, వాళ్ళు థెఫ్ట్ అనే ఆప్షన్ ఉండదు క్లౌడ్లో. అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో మనం ఎనీవే వీఆర్ యాక్సెసింగ్ ద డేబీస్, రైట్? బట్ హియర్ దెర్ ఇస్ నో, యు ఆర్ సేయింగ్ దట్ రైట్, దెర్ ఇస్ నో ప్రొవిజన్ టు యాక్సెస్ ద డేబీస్. అవును, ప్రొవిజన్ లేదు. డీబీస్ని యాక్సెస్ చేయడం కాదు, డీబీలో హోస్ట్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉండవు మనకి, అది ఏ ప్రొవైడర్ అయినా సరే. మీకు MySQL కావాలి, హోస్ట్ చేయాలి, వాళ్ళు MySQL హోస్ట్ చేస్తారు మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ తోటి, అంతే. మీరు లాగిన్ అవ్వడానికి అవ్వదు. అంటే మరి మన డేటా చెక్ చేసుకోవాలి కదండి, ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఏంటి. ఒక సెకండ్, లాగిన్ అవ్వడానికి అవ్వదు అంటే ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి అవ్వదండి. మీరు ఈ డేటాబేస్ లాగిన్ అవ్వచ్చు, మరి లేకపోతే ఇందుకు యూజ్ ఏంటి? మీకు ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంది, మీరు కావాలంటే MySQL అనుకోండి, MySQL వర్క్ బెంచ్ నుంచి లాగిన్ అవ్వచ్చు, లేదా కమాండ్ లైన్ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఇట్ డజంట్ మీన్ మీ సర్వర్లోకి లాగిన్ అయ్యి మీ క్వరీస్ చేసుకోలేరని కాదు. ఈ సర్వర్ ఎక్కడైతే హోస్ట్ అయిన సర్వర్లో ఆ సర్వర్లో లాగిన్ అవ్వలేరని నా ఇంటెన్షన్. ఓకే, అంటే మామూలుగా మన క్లయింట్ ఉపయోగించి వాడుకోవచ్చు. ఆబ్వియస్గా వాడాలి కదా మీరు, ఎందుకు మరి లేకపోతే ఎందుకు డిప్లాయ్ చేస్తున్నారు అప్లికేషన్? క్లయింట్ నుంచి యాక్సెస్ చేయగలరు, అప్లికేషన్స్ కూడా బ్యాక్ అండ్ యాక్సెస్ చేయగలరు. మనం చేస్తానండి, అప్పుడు చూపిస్తాను క్లయింట్ నుంచి యాక్సెస్ చేయాలని. బట్ ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వరండి, అంటే యాక్సెస్ చేయలేరు మీరు స్పెసిఫిక్గా చెప్పాలంటే. అదే ఇప్పుడు మనం VMware లో మనం డైరెక్ట్ గా సర్వర్ కన్సోల్ ఓపెన్ చేయొచ్చు, అలాగా ఓపెన్ చేయాలి. అలా చేయలేరు, ఎస్ఎస్హెచ్ చేయలేరు అంతే. ఓకే, బట్ ఎండ్ పాయింట్ మీద యాక్సెస్ చేయొచ్చు. ఫైన్, ఓకేనండి. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీస్ అయిపోయిన తర్వాత మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ తెలియాలండి. అంటే ఏమేమి క్లౌడ్ ప్రొవైడర్స్ ఉంటారు. క్లౌడ్ ప్రొవైడర్స్ అని కాదు నా ఉద్దేశం. క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఎప్పుడు జీసీపీ కానీ, ఎజ్యూర్ కానీ, అమెజాన్ కానీ, ఆలీబాబా కానీ, ఇలా మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉంటారు, వీళ్ళు సిఎస్పీస్ అంటారు కదా. ఇది కాదు, వేరియస్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏమున్నాయి, ఓకే. ఎందుకంటే మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తుందంటే, మీరు ఏ క్లౌడ్ యూస్ చేస్తున్నారు? ఆర్ యూ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్ యూస్ చేస్తున్నారా, ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేస్తున్నారా, లేకపోతే హైబ్రిడ్ క్లౌడ్ యూస్ చేస్తున్నారా, ఇంకా చెప్పాలంటే మల్టీ క్లౌడ్ యూస్ చేస్తున్నారు? ఇన్ని క్లౌడ్లు ఉన్నాయా అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న నేమ్స్ అండి. దీని డిఫరెన్షియేషన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ థింగ్, పబ్లిక్ క్లౌడ్ చూడాలి అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా పబ్లిక్ క్లౌడ్ బేసిక్ డెఫినేషన్ ఏంటో? అసలు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి? AWS is the public cloud, right? AWS పబ్లిక్ క్లౌడ్. అడుగుతుంది పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి నార్మల్? అంటే ఇట్స్ లైక్ CSP ప్రొవైడర్. application one, they don't have physically servers, but they will take the service from public cloud. సరే, ఓకే. పబ్లిక్ క్లౌడ్లో నిన్న మనం చెప్పిన నిన్న మనం బేసిక్ ఒక సినారియో డిస్కస్ చేస్తాం. మనకు కావాల్సిన ఇన్ఫ్రా ఏమైతే రెడీగా కావాలో, ఇప్పుడు చాలా స్టార్టప్స్ ఉంటాయి, ఓకే. ఇప్పుడు ఉబర్ కానీ, ఓలా కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇవన్నీ స్టార్టప్స్. వాళ్ళు స్టార్టప్స్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి, వాళ్ళ అప్ఫ్రంట్కి ఎంతో అమౌంట్ స్పెండ్ చేసి డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయడానికి నీట్ అవసరం రాదు. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ హిట్ అవుతుందో తెలియదు, ఫ్లాప్ అవుతుందో తెలియదు, అండ్ వాళ్ళ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండవు. వాళ్ళంతా తీసుకెళ్ళి డేటా సెంటర్ ప్లేస్ చేయడం అంటే వర్కౌట్ అవుతుంది. అలాగే మిగతా చాలా కంపెనీస్ కూడా ఇఫ్ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ డేటా సెంటర్స్, వాళ్ళందరూ ఏం చేస్తారంటే పబ్లిక్ క్లౌడ్కి మూవ్ అవుతున్నారు. ఎందుకంటే ఏదో ప్రతి క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర కూడా, అంటే ప్రతి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కూడా ఎనఫ్ రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ అంటే వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, నెట్వర్క్స్ అవ్వచ్చు, ఇలాంటి రిసోర్సెస్ చాలా ఉంటాయి. ఆ రిసోర్సెస్ని పే యాజ్ యు గో మోడల్లో నేను తీసుకుంటాను. అంటే నేను ఎంత యూస్ చేస్తానో అంతవరకు మాత్రమే పే చేస్తాను, రైట్? ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ చాలా మంది పబ్లిక్ క్లౌడ్ పోవడానికి. పబ్లిక్ క్లౌడ్లో బేసిక్ చెప్పాలంటే ఇది మల్టీ టెనెంట్ ఇంప్లిమెంటేషన్ అండి, ఓకే. మల్టీ టెనెంట్ అంటే ఎవరు? మల్టిపుల్ టెనెంట్స్. అంటే ఒక జీసీపీలో అండర్లైన్ సర్వర్స్ ఏమైతే ఉంటాయో మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎస్ బ్యాంక్ జీసీపీ యూస్ చేస్తుంది, అంటే జీసీపీ వాడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక బ్యాంక్ ఏదైనా ఉంది అనుకోండి, హెచ్ఎస్బిసి బ్యాంక్ కూడా వాడుతుంది. ఇలా మల్టిపుల్ టెనెంట్స్ని పబ్లిక్ క్లౌడ్లో హోస్ట్ చేస్తారు, ఓకే.
ఇక మీకు డౌట్ రావచ్చు, మల్టిపుల్ క్లౌడ్ యూస్ చేస్తున్నప్పుడు ఎవరి డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అని. అసలు డౌట్ పెట్టకండి, బ్రెయిన్లో కూడా రాకండి. వచ్చినా మన కంప్యూటింగ్ సెక్షన్లో వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలో కూడా చూపిస్తాను. సోలో టెనెంట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి వాళ్ళకంటూ ఓన్ టెనెంట్స్ క్రియేట్ చేసుకుంటారు, ఈవెన్ దో పబ్లిక్ క్లౌడ్లో ఉన్నా సరే. ఓకే, బట్ మల్టిపుల్ టెనెంట్స్ని హోస్ట్ చేయొచ్చు పబ్లిక్ క్లౌడ్లో, రైట్? ఈవెన్ దో మన డిబిఎస్ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంక్ ఇక్కడ అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నా, ఈ యాక్చువల్ సర్వర్స్ అన్ని ఎవరు ఓన్ చేసుకుంటారంటే మీకు క్లౌడ్ ప్రొవైడర్ ఓన్ చేసుకుంటారు, మీకు సంబంధం లేదు. అదే ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో అనుకోండి, మీకు ఆ ఫిజికల్ సర్వర్స్ అంటే మీరు ఓన్ చేస్తారు, రైట్? బట్ పబ్లిక్ క్లౌడ్ ఏంటంటే మీరు ఆ సర్వీస్ యూస్ చేసుకుంటారు అంతే. ఆ సర్వీస్కి ఎంతైతే ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ మీరు అయితే మంత్లీ బేసిస్ కానీ, ఇయర్లీ బేసిస్ కానీ, కాంట్రాక్చువల్ బేసిస్ కానీ తీసుకుంటారు, ఓకేనా? సో పబ్లిక్ క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఏ క్లౌడ్ అయినా సరే ఖచ్చితంగా కొన్ని ప్రోస్ ఉంటాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉంటాయి ప్రతి క్లౌడ్లో కూడా. పబ్లిక్ క్లౌడ్లో ప్రోస్ జనరల్గా ఏంటి, మీరు అప్ఫ్రంట్గా ఎటువంటి అమౌంట్ స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు. అంటే అప్ఫ్రంట్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు, ఆన్గోయింగ్ ఎక్స్పెండిచర్ తప్ప. మెయింటెనెన్స్ నీడ్ లేదు. ఓకే, మెయింటెనెన్స్ ఏంటండి, వర్చువల్ మెషిన్ యూస్ చేస్తున్నారు, దాంట్లో అండర్లైన్లో వర్చువల్ మెషిన్స్ యొక్క అప్గ్రేడ్స్ కానీ, లేకపోతే ఆ ఫిజికల్ హార్డ్వేర్ ఎప్పుడైనా బ్రేక్ అయిపోయినా ఏదైనా ప్రతి దానికి మెయింటెనెన్స్ అంటూ ఉంటుంది కదా. ఆ మెయింటెనెన్స్ మీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లు అనుకోండి, మీ లినక్స్ పీపుల్, స్టోరేజ్ పీపుల్, లేదా మీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తారు, ప్యాచెస్ చేసుకుంటూ వెళ్తారు. బట్ క్లౌడ్లో మనకు ఆ నీడ్ లేదు. గూగుల్ ఇంజనీర్స్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఏ క్లౌడ్ అయితే ఆ క్లౌడ్ ఆ అంటూ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, మెయింటెనెన్స్ కూడా మనకు సంబంధం లేదు. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హై రిలయబిలిటీ. ఓకే, ఈ రిలయబిలిటీ ఏంటంటే అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే నేను క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నప్పుడు నా అప్లికేషన్ క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఆబ్వియస్గా బ్యాక్ ఎండ్లో చాలా హై అవైలబిలిటీ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఒక జోన్ ఏదైనా అయితే ఆటోమేటిక్గా ఇక్కడున్న అప్లికేషన్స్ కానీ, ఇక్కడున్న డేటా కానీ ఆటోమేటిక్గా ఇంకొక ర్యాక్కి వాటికి తీసుకెళ్లే కెపాసిటీ క్లౌడ్ ప్రొవైడర్స్ రెడీగా ఉంటుంది. ఓకే, ఇంకా నేను హై అవైలబిలిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను ఒకే అప్లికేషన్ మల్టిపుల్ జోన్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అంటే 2 ప్లేసెస్లో ఒకేసారి, సో దట్ నా అప్లికేషన్ ఒక జోన్లో ఏమైనా అయితే ఆటోమేటిక్గా ఇంకొక జోన్ నాకు రెడీగా ఉంటుంది. లేదు నాకు జోనల్ కూడా నమ్మను, నేను 2 రీజన్స్ మధ్య డిప్లాయ్ చేస్తాను, అంటే 2 కంట్రీస్ మధ్య డిప్లాయ్ చేస్తాను అనుకోండి. ఇప్పటిదాకా రీజన్స్ అంటే కంట్రీస్ కాదు, బట్ మనకి ఇంకా రీజన్స్ తెలియదు కాబట్టి లెట్స్ అస్యూమ్ రీజన్స్ ఆర్ కంట్రీస్. 2 కంట్రీస్ మధ్య డిప్లాయ్ చేస్తాను అంటే నా అప్లికేషన్ హై అవైలబిలిటీ ఉంటుంది, రిలయబిలిటీ కూడా ఉంటుంది. ఏదైనా జరిగినా ఆటోమేటిక్గా నా ట్రాఫిక్ అంతా ఇంకో ఫెయిల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఎలాంటి అడ్వాంటేజెస్ అంతా నాకు పబ్లిక్ క్లౌడ్ రెడీగా దొరుకుతాయి, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను కొత్తగా కాన్ఫిగరేషన్ చేయకనే దొరుకుతాయి నాకు నేను. అండ్ ఆబ్వియస్గా స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది. నాకు ఆన్ ద ఫ్లై నాకు ఇన్స్టెన్సెస్ కావాలి, నాకు ట్రాఫిక్ పెరుగుతుంది, లేకపోతే నాకు ఇప్పటికిప్పుడు నా కాన్ఫిగరేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీపీయూ కావాలనుకోండి, మీరు ఒక గేమింగ్ కంపెనీ వర్క్ చేస్తున్నారో మీకు బ్యాక్ ఎండ్లో జీపీయూ అవసరం, ఆన్ ద ఫ్లైలో మీకు ఎన్విడియా జీపీయూ చాలా అవసరం అనుకోండి, అది మీరు హ్యాపీగా క్లౌడ్లో తెచ్చుకోవచ్చు. ఓకే, ఎలాగైతే ప్రోస్ ఉంటాయో కాన్స్ కూడా ఉంటాయి. ఓకే, కాన్స్ ఏమై ఉంటాయంటే ఫస్ట్ థింగ్ కస్టమైజేషన్ చేసుకోలేం ఎక్కువ, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ క్లౌడ్ ప్రొవైడర్ ఏమైతే ఇస్తారో అది మాత్రం యాక్సెప్ట్ చేయగలం. అంటే ఏంటి, ఇందాక మీకు చెప్పాను కదా జీపీయూస్ తీసుకోవచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ముంబైలో హోస్ట్ చేస్తున్నారు, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గేమింగ్ కంపెనీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ గేమింగ్ కంపెనీ ముంబైలో హోస్ట్ చేశారు. అదే మీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో అనుకో మీకు కావాల్సిన జీపీ అంతా మీరు ముంబైలో హోస్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్లోకి వెళ్ళారనుకో మీకు కావాల్సిన జీపీ ముంబైలో ఉండకపోవచ్చు, బికాస్ ముంబై అనేది కొత్త రీజియన్, ఇంకా అంత డేటా రెడీగా ఉండకపోవచ్చు. సో జీపీయూ కెపాసిటీ కూడా లేకపోవచ్చు అనమాట. మీకు కావాల్సిన హార్డ్వేర్ కాన్ఫిగరేషన్తో క్రియేట్ చేయకపోవచ్చు. సో కస్టమైజ్ చేసుకోవడానికి మీ హార్డ్వేర్ కానీ ఇన్ఫ్రా కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇందులో పబ్లిక్ క్లౌడ్లో అయితే. ఓకే, అండ్ మోస్ట్ సెక్యూరిటీ ఇష్యూ ఏంటంటే గవర్నెన్స్ ఇష్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లౌడ్ ప్రొవైడర్ కూడా చాలా మంది క్లౌడ్ వెళ్ళడానికి ఎందుకు హెసిటేట్ చేసేవారు, ఆర్ఎల్స్ క్లౌడ్లో కొన్ని లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయంటే గవర్నెన్స్ ఇష్యూస్ అని. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనంతా ఏదో ఒక హెల్త్ కేర్ కంపెనీ వర్క్ చేస్తున్నాం అనుకో, హెల్త్ కేర్ కంపెనీ నామ్స్ ప్రకారం యూఎస్లో దే షుడెంట్ సెండ్ ద డేటా అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. అంటే డేటా పంపించడం ఏంటి, ఎక్కడైతే మీ డేటాబేసెస్ కానీ, స్టోరేజెస్ కానీ, వర్చువల్ మెషిన్స్ కానీ హోస్ట్ చేస్తున్నారో ఇవన్నీ ఖచ్చితంగా యూఎస్ ప్రెమిసెస్లో మాత్రమే ఉండాలి. ఓకే, అలాగే యూకేలో అనుకోండి కొన్ని బ్యాంకింగ్ రూల్స్ ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని మనకి చాలా గేమ్స్ కానీ అన్ని బ్లాక్ చేశారు, ఎందుకంటే ఆ సర్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ గేమ్ కానీ ఏమైనా ఆ సర్వర్స్ ఏమైతే హోస్ట్ అయి ఉంటాయో
దోస్ సర్వర్స్ ఆర్ నాట్ ఇన్ ఇండియన్ ప్రెమిసెస్, రైట్? సో ఖచ్చితంగా పబ్లిక్ క్లౌడ్లో కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉంటాయి, గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, వాటిని ఎరాడికేట్ చేయడానికి ఖచ్చితంగా అక్కడ మాత్రమే హోస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను హెల్త్ కేర్ కంపెనీ యూఎస్లో వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా యూఎస్లోనే హోస్ట్ చేయాలని, అంతేగాని ముంబైలో హోస్ట్ చేస్తారంటే వర్కౌట్ అవ్వదు, రైట్? సో పబ్లిక్ క్లౌడ్ ఎలాగైతే కొన్ని ప్రోస్ ఉంటాయో కొన్ని కాన్స్ కూడా ఉంటాయి. బట్ పబ్లిక్ క్లౌడ్లో ఉన్న ప్రోస్ ప్రైవేట్ క్లౌడ్లో కాన్స్ కింద అవుతాయి, ఇక్కడ ఉన్న కాన్స్ మీ ప్రైవేట్ క్లౌడ్లో ప్రోస్ కింద అవుతాయి, ఎందుకంటే రెండు వైస్ వర్సా కాబట్టి. కాబట్టి పబ్లిక్ క్లౌడ్ చాలా మంది మైగ్రేట్ అవుతుంది, ఆబ్వియస్గా మైగ్రేట్ అయిపోతున్నారు పబ్లిక్ క్లౌడ్స్కి. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు, పబ్లిక్ కి ప్రైవేట్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి అన్ని చూసాక చూద్దాం ఒకసారి, రైట్? నెక్స్ట్ ఏంటి, ఈ పబ్లిక్ క్లౌడ్ అంతా అయిపోయిన తర్వాత మనకు అదర్ ఆల్టర్నేటివ్, వన్ సెకండ్, మౌస్. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటో మనకి పబ్లిక్ క్లౌడ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ క్లౌడ్. ఓకే, బేసిక్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఎవరైనా ఒక ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూకి వస్తున్నాడు, తను ఏం అడుగుతా, మీరు పబ్లిక్ క్లౌడ్ యూస్ చేస్తున్నారా ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేస్తున్నారా? ఓకే, జనరల్గా అందరూ చెప్పే ఇష్యూ, అందరూ కాదు, చాలా మంది ఎవరైతే అస్సలు ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్కి వస్తారో వాళ్ళు చెప్తారంటే మేము జీసీపీ ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేస్తున్నాం. ఇది బ్లండర్ అంటే బ్లండర్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ప్రైవేట్గా మేము మాత్రం హోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మేము జీసీపీ వాడుతున్నాం. దట్ డజంట్ మీన్ వాళ్ళు వాడుతుంది ప్రైవేట్ క్లౌడ్ కాదండి. జీసీపీ కానీ అమెజాన్ కానీ దోస్ ఆర్ పబ్లిక్ క్లౌడ్స్. మేబీ మీ సోలో టెనెంట్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల మీకంటూ వేరేగా స్పేసెస్ ఉన్నాయి, కానీ యూఆర్ యూజింగ్ ప్రైవేట్ క్లౌడ్, యూఆర్ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్. మరి ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ఇందాక మనం పబ్లిక్ క్లౌడ్ చెప్పింది ఏంటి, దోస్ ఆర్ మల్టీ టెనెంట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పాం. ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే సింగిల్ టెనెంట్ ఇంప్లిమెంటేషన్, అంటే ఒక కంపెనీ మాత్రమే ఓన్ చేసుకుంటారు. నేను హెచ్ఎస్బిసి వర్క్ చేస్తాను, హెచ్ఎస్బిసికి అంటూ ఓన్ డేటా సెంటర్ ఉంటుంది, అంతేగాని హెచ్ఎస్బిసి ఓన్ డేటా సెంటర్లోకి ఎస్బీఐ బ్యాంకులో డిప్లాయ్ చేస్తుంటే వర్కౌట్ అవుతుంది కదా. ఇది ఓన్ చేసింది ఎవరు, హెచ్ఎస్బిసి. సో సింగిల్ టెనెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దీస్ ఆర్ ఓన్డ్ బై కంపెనీస్. ఇందాక ఎలాగైతే పబ్లిక్ క్లౌడ్లో ద కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఓన్డ్ బై ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేసరికి ఇవన్నీ ఎవరు ఓన్ చేసుకుంటున్నారంటే మీ కంపెనీస్ ఓన్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రోస్ ఏంటి, ఇందాక మనం చెప్పినప్పుడు ప్రోస్ అందులో ఏం చెప్పాం, చాలా అంటే మా హై అవైలబిలిటీ ఉంటాయి, రిలయబిలిటీ ఉంటుంది అని చెప్పి. అక్కడ కాన్స్ అని చెప్పాం, లెస్ కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇక్కడ ప్రోస్ ఏంటంటే ఇక్కడ ఫుల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు, మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హ్యాపీగా. సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అంటే సెక్యూరిటీ ఇన్ సెన్స్ నేను చెప్పింది మీ అప్లికేషన్ సెక్యూరిటీ వైడ్ కాదు, మీ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్లో మీరు ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ. ఎందుకంటే మీకంటూ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఎవరు ఏ అప్లికేషన్ మాత్రం యాక్సెస్ చేయాలి అని చెప్పి మీరు కస్టమైజ్ చేసుకుంటారు. అదే క్లౌడ్ ప్రొవైడర్ అనుకోండి, క్లౌడ్ ప్రొవైడర్ ఒక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, ఆ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రమే మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంజీ జోన్స్ అని ఉంటాయి, కోర్స్ అని ఉంటాయి మనకి ఆన్ ప్రెమ్ డేటా సెంటర్. అంటే కొన్ని బయట నుంచి ఎక్స్టర్నల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, కొన్ని బయట నుంచి యాక్సెస్ చేయడం, ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సెక్యూరిటీని కూడా. మనకంటూ ఓన్గా ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన అప్లికేషన్స్ మన డేటా సెంటర్లోనే ఉంటాయి కాబట్టి అప్లికేషన్ యాక్సెసిబిలిటీ కోసం వాటి కోసం. కాకపోతే ఎక్కువ అందరు ఎందుకు మూవ్ అయిపోతున్నారు, ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయి అనుకుంటే మెయిన్ కాన్స్ వల్ల అండి. మెయిన్ ఎక్కడ ఉంటే డాలర్స్, అమౌంట్ స్పెండ్ చేసే విధానం. అంటే అప్ ఫ్రంట్గా చాలా కాస్ట్ పెట్టాలి. మీరు నార్మల్ చిన్న చిన్న కంపెనీస్ ఒక డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ అవుతాయి, రైట్? అంత అమౌంట్ మీద అప్ ఫ్రంట్గా పెట్టాలి మీరు, రైట్? అందుకే అది కాన్స్లోకి వచ్చి చెప్తాం. ఎక్స్పెండిచర్ ఏమైతే అప్ ఫ్రంట్గా మీరు పెట్టాల్సిన కాస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ అప్ ఫ్రంట్గా పెట్టాలి. ఓకే, నెక్స్ట్ అప్ ఫ్రంట్ కాస్ట్ ఒకటి పెట్టేస్తారు ముందుగా. నెక్స్ట్ ఆన్ గోయింగ్ కాస్ట్ కూడా ఉంటుంది, అంటే వాటి మెయింటెనెన్స్. ఇందాక నేను చెప్పినట్టు మెయింటెనెన్స్ చేయట్లేదు అక్కడ, ఇక్కడ ఆన్ గోయింగ్ మెయింటెనెన్స్ మీరే చూసుకోవాలి. అంటే ఏంటి, వాటి యొక్క ప్యాచెస్ కానీ ఎప్పుడైనా ఏదైనా పోతే మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం కానీ, మీ డేటా సెంటర్లో మల్టిపుల్ ఇంజనీర్స్ హైర్ చేసుకోవాలి, వీటికి శాలరీస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ డేటా సెంటర్లోకి వస్తాయి ఆబ్వియస్గా, రైట్? సో ఇలాంటివన్నీ కాన్స్ట్లోకి వస్తే మెయింటెనెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ క్లౌడ్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏమైతే ఉంటాయో ప్రైవేట్ క్లౌడ్లో వైస్ వర్సా అవుతాయి. ఓకే, ఎందుకంటే ఒక దానికి ప్రాబ్లమే ఇంకో దానికి సొల్యూషన్, రైట్? చాలా మంది ప్రైవేట్ క్లౌడ్ ఇప్పటిదాకా ఉన్నారు, రైట్? వాళ్ళందరూ క్లౌడ్కి ఎందుకు మూవ్ అవుతున్నారు అంటే వాళ్ళ అప్లికేషన్స్ యొక్క మనీ తగ్గించుకోవడం కావచ్చు, అవైలబిలిటీ పెంచుకోవడం కావచ్చు, లేకపోతే క్లౌడ్ ప్రొవైడర్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోవడానికి మెయిన్గా. సో మనీ స్పెండ్ చేయడం అనేది కంపెనీ చాలా వరకు ఓకే, బట్ క్లౌడ్ ప్రొవైడర్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి, బిజినెస్లో ఫ్రంట్ ఉండాలి, రైట్? అలాంటప్పుడు చాలా మంది పబ్లిక్ క్లౌడ్కి వెళ్ళి వాటి యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇదంతా ఓకే, పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ బాగానే చూసాం. కాకపోతే ఇప్పుడు జనరల్గా చాలా వరకు కంపెనీస్ దే వర్ గోయింగ్ ఓన్ విత్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే,
పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ ఓకే, నాకు బాగానే తెలుసు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో. కాకపోతే నేను చూసినంత వరకు చాలా కంపెనీస్, బిగ్గర్ ఆర్గనైజేషన్స్, అంటే స్టార్టప్స్ లాంటివి కాదు. స్టార్టప్స్ ఆబ్వియస్గా పబ్లిక్ క్లౌడ్ ఉంటాయి. మీది హెచ్ఎస్బిసి అనుకోండి, వాళ్ళకి ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ఉంటాయి, వాళ్ళ అప్లికేషన్ గూగుల్ క్లౌడ్లో కూడా హోస్ట్ చేస్తారు. సో హైబ్రిడ్ క్లౌడ్ మెకానిజం వాడతారు. హైబ్రిడ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ క్లౌడ్ యాజ్ వెల్ as ప్రైవేట్ క్లౌడ్. రెండు యూస్ చేయడానికి నీడ్ ఏంటి నాకు అంటే, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏమొస్తుంది అలా? హైబ్రిడ్ క్లౌడ్ నేను యూస్ చేయాలి, సరే యూస్ చేస్తాను. ఎందుకు యూస్ చేస్తాను? నాకేమైనా రీజన్ ఉంటే కదా యూస్ చేస్తాను. చాలా సినారియోస్ ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ ఉంది అంటే ప్రైవేట్ క్లౌడ్ మీరు యూస్ చేస్తున్నారు, ఇందులో మీ డేటాబేసెస్ అంతా ఇక్కడే పెట్టుకుంటారు. చాలా వరకు కంపెనీస్ డేటాబేసెస్ కానీ ఏమైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఆన్ ప్రైమ్లోనే హోస్ట్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కానీ, మీ మైక్రో సర్వీస్ బేస్డ్ ఆర్కిటెక్చర్స్ కానీ, ఏమైతే ప్లాట్ఫామ్ సర్వీస్ ఆఫరింగ్ లాంటివి ఉన్నాయో వాటిని క్లౌడ్లో హోస్ట్ చేస్తారు. ఓకే, సో ఖచ్చితంగా ఆన్ ప్రైమ్ యూస్ చేస్తున్నారు, పబ్లిక్ క్లౌడ్ కూడా యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయాలి నేను. ఓకే, క్లస్టర్ క్రియేట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో నేను మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకొని దానికి నేనే మెయింటెనెన్స్ చేసుకోవాలి. నాకు అంత అవసరం లేదు. నేను డైరెక్ట్ జీకేఈకి వెళ్ళి ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకుంటా ఆన్ ద ఫ్లై, నా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాను. వీటికి ఏమైతే కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయో వాటి యొక్క డేటాబేస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాను. డేటాబేస్ మాత్రం నేను ప్రైవేట్ క్లౌడ్లో హోస్ట్ చేయను అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే నా డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ డేటాబేస్ ఉన్నాయి కొన్ని, సైబేస్ లాంటివి కానీ కొన్ని ఓల్డ్ డేటాబేసెస్, అవి క్లౌడ్లో సపోర్ట్ చేయవు అవి, రైట్? అవి ఇంకా ఆన్ ప్రైమ్లోనే మెయింటైన్ చేస్తారు. లేదు, నా ఆన్ ప్రైమ్లో MySQL హోస్ట్ చేస్తున్నా, లేదా PostgreSQL యూస్ చేస్తున్నా, SQL సర్వర్ యూస్ చేస్తున్నా, ఫర్ సమ్ టైమ్ ఐ విల్ బి హోస్టింగ్ మై అప్లికేషన్స్ ఆన్ ప్రైమ్, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను వీటిని కూడా క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఒకేసారి అన్ని మూవ్ చేయరండి, ఫేసెస్ బట్టి మూవ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఫర్ సమ్ టైమ్ ఐఎమ్ ఫైన్ యూజింగ్ బోత్ ద క్లౌడ్స్. ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేస్తా, పబ్లిక్ క్లౌడ్ కూడా యూస్ చేస్తా. దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ పెట్టుంటారు, ఎందుకంటే ఆబ్వియస్గా మీ డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే క్రియేట్ అయి ఉండాలి, దానికి అమౌంట్ స్పెండ్ చేసి ఉంటారు, మెయింటెనెన్స్ చేసుకోవాలి, యూటిలైజేషన్ రిసోర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఇక్కడ యూస్ చేస్తారు ఇక్కడ యూస్ చేస్తారండి. ఓకే, దీనికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు ఏమొస్తుందంటే కొంతమంది హైబ్రిడ్ కాకుండా మల్టీ క్లౌడ్ అని యూస్ చేస్తున్నారు. ఓకే, ఒకటి లింక్ ఉంటుందండి. ఓకే, పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ కలిపి హైబ్రిడ్ క్లౌడ్ అని యూస్ చేస్తున్నా, బాగానే ఉంది. మరి మల్టీ క్లౌడ్ అంటే ఏంటి అంటే, మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ని యూస్ చేయడం. ఇప్పుడు నా అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ నేను ఇందులో హోస్ట్ చేస్తాను, అమెజాన్లో హోస్ట్ చేస్తాను, జీసీపీలో హోస్ట్ చేస్తాను, ఎజ్యూర్లో హోస్ట్ చేస్తాను. ఎందుకు హోస్ట్ చేయంత నీడే ఉంది? నేను మల్టిపుల్ స్పెండ్ చేయాలంటే మీ కంపెనీలో చాలా డబ్బులు ఉన్నాయనుకో మల్టీ క్లౌడ్కి వెళ్తారు. బట్ రీజన్ ఏంటి అంటే, కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, కొంతమంది ఈ క్లౌడ్ ప్రొవైడర్ బ్రీచ్ ఎప్పుడైనా అయితే, పొరపాటున ఏడబ్ల్యూఎస్లో బ్రీచ్ అయింది అనుకోండి, అది ఏడబ్ల్యూఎస్ డౌన్ అయింది. బికాస్ ఏడబ్ల్యూఎస్ కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ వర్జీనియా రీజియన్ వాటిలో S3 డౌన్ అయిపోయింది. S3 డౌన్ అవడం అంటే యుఎస్ సెంటర్లో S3 డౌన్ అవడం వల్ల లండన్లో అప్లికేషన్స్ పనిచేయలేదు. ఓకే, అది అమెజాన్లో 2-3 సార్లు బ్రీచ్ అయింది అనుకోండి, రైట్? అలాంటి పరిస్థితులు వస్తాయి, అంటే కంప్లీట్ క్లౌడ్ అయిపోతే, అలాంటప్పుడు నా అప్లికేషన్ డౌన్ టైం ఉండడం నాకు ఇష్టం లేదు, నేను అందుకే మల్టీ టెనెంట్ క్లౌడ్ యూస్ చేస్తాను. అది ఒక సినారియో. ఇంకో సినారియో ఏంటంటే, ఏడబ్ల్యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్చువల్ మెషిన్స్ బాగుంటాయి, అంటే వర్చువల్ మెషిన్ ఫాస్ట్గా ఉంటాయి, కొంచెం యాక్సెసిబుల్గా ఉంటాయి. సో నా అప్లికేషన్స్ ఏమైతే వర్చువల్ మెషిన్స్ హోస్ట్ చేయాలో నేను ఇక్కడ హోస్ట్ చేసుకుంటా. జీసీపీకి ఏంటి, క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేసిన బాగా, లేకపోతే నేను క్లౌడ్ రన్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. మెషిన్ లెర్నింగ్ జీసీపీలో ది బెస్ట్, మల్టిపుల్ క్లౌడ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇందులో ఉన్న నెట్వర్కింగ్ చాలా బెటర్. నేను నా అప్లికేషన్ జీసీపీలో హోస్ట్ చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ దగ్గర ఉన్నాయి, ఏ అప్లికేషన్ యూస్ చేస్తున్నాను, నేను చాట్ బాట్స్ డిప్లాయ్ చేస్తున్నాను, అలాంటప్పుడు నాకు ఎజ్యూర్ బెటర్, నా ఆర్కిటెక్ట్ ఎజ్యూర్ ప్రిఫర్ చేయమని చెప్పారు. సో నా అప్లికేషన్స్ అలాంటివన్నీ ఎజ్యూర్లో హోస్ట్ చేస్తా. సో కంపెనీస్, ఎందుకంటే ఇందులో మీరు అప్ఫ్రంట్గా పే చేయడానికి ఏం లేదు, ఎంత వాడితే అంతే పే చేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు కావాల్సిన బెస్ట్ సొల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి కోసం మల్టిపుల్ క్లౌడ్స్ కూడా యూస్ చేయొచ్చు. దట్స్ ద రీజన్. మీరు జేడీ చూస్తే ఈ మధ్యన అన్ని స్లాష్లు వస్తాయండి. ఖచ్చితంగా మల్టీ క్లౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే, ప్రతి కంపెనీ ఒక క్లౌడ్తో ఫిక్స్ అవ్వట్లేదు, ఒక మల్టిపుల్ క్లౌడ్స్ యూస్ చేస్తున్నారు బేసింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్స్. మీ కంపెనీలో మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు, ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ చూపిస్తారు, నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి, నాకు ఎజ్యూర్ బాగా పనిచేస్తుంది జీసీబీతో పోలిస్తే, అలాంటి ఎజ్యూర్ డిప్లాయ్ చేయి. నేను ఎవరికి బౌండ్ అయితే లేను కదా, ఎవరికైనా మనీ స్పెండ్ చేయాల్సిందే. సో అలాంటి సినారియోస్లో మనం అప్లికేషన్స్ వేరియస్ క్లౌడ్స్లో డిప్లాయ్ చేయడం కూడా మల్టీ క్లౌడ్ యూస్ చేస్తాం. ఎందుకు? హై అవైలబిలిటీ మల్టిపుల్ క్లౌడ్స్ యూస్ చేయొచ్చు. ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ వన్ క్లౌడ్ ప్రొవైడర్, మై అప్లికేషన్ స్టిల్ హోస్టెడ్ ఆన్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్,
అట్ ద సేమ్ టైం ఫ్యూ అప్లికేషన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఫ్యూ క్లౌడ్స్. లైక్ ఇందులో మీకు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ బాగుంటుంది. లైక్ ఓకే, నేను ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాను, నేను క్యూబర్నెటిస్ ఇక్కడ చాలా బాగుంటుంది, బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇక్కడ నాకు చాలా డాలర్స్ సేవ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ క్యూబర్నెటిస్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, అవి AWS కానీ Azure కానీ లేవు. అలాంటప్పుడు నాకు క్యూబర్నెటిస్ ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాను నేను. Azureలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ AI కానీ మనకి డేటా ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ బాగుంటాయి, ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాం. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీ అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ చేయాలని చెప్పి మీరు డిసైడ్ చేసుకుంటారు, దాని తగ్గట్టే మీ డిప్లాయ్మెంట్స్ అని చేసుకుంటూ వెళ్తారు. ఎనీ డౌట్స్ ఇక్కడ దాకా అర్థమైందా? ఫస్ట్ పాయింట్ మీరు అన్నారు ఒక S3 ఫెయిల్ అయితే GCPకి వెళ్తుంది అన్నారు కదా. మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో డిప్లాయ్ చేసినప్పుడు ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయితే మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ అవైలబుల్ ఉంటాయి కదా. ఈస్ట్ 1 అంటే నార్త్ వర్జీనియా రీజన్ డౌన్ అవడం కాదు, సమ్ బ్యాక్ ఎండ్ లో బ్రీచ్ వల్ల S3 డౌన్ అయింది ఒకసారి, అది 2000 ఇప్పుడు 4-5 years బ్యాక్. ఇక్కడ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో బ్యాక్ ఎండ్ లో ఈ సెంటర్ వాడుతున్న అప్లికేషన్స్ అని లండన్ లో కూడా లింక్ అయి ఉన్నాయి. వెరీ ఇనిషియల్ క్లౌడ్ వచ్చినప్పుడు అప్పుడు లండన్ రీజన్స్ కొంచెం డౌన్ అయింది. మీరు ఆర్టికల్స్ కూడా ఉంటాయి కొన్ని, తర్వాత రెక్టిఫై చేశారు, ఎక్కడికక్కడ ఐసోలేట్ చేస్తారు అప్పుడు. ఓకే, నా పాయింట్ ఏంటంటే టోటల్ AWS అనేది డౌన్ కాదు కదా, ఏదైనా ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అవ్వదు. మీరు AWS మొత్తం హోస్ట్ చేశారు కదండి. ఇప్పుడు నా అప్లికేషన్ ఉంది, నేను ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తున్నాను, ఫ్లిప్కార్ట్ AWS లో హోస్ట్ చేయాలనుకుంటాను నేను. AWS లో ఇండియాలో ఒక రీజన్ ఉంటుంది, ముంబై పక్కన ఏషియాలో సింగపూర్లో ఒక రీజన్ ఉంటుంది, సెంట్రల్లో ఒక రీజన్స్ ఉంటాయి. నా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ చేస్తాను? అన్ని AWS లో హోస్ట్ చేయను కదా నేను, ఇక్కడ హోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా గవర్నెన్స్ ఇష్యూ ప్రకారం నా ఫ్లిప్కార్ట్ డేటా నా ఇండియాలోనే ఉండాలి. అప్పుడు నేను ముంబై రీజన్లో హోస్ట్ చేస్తాను, అవునా? ఇప్పుడు AWS ముంబై మొత్తం డౌన్ అయిపోయింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ నా డేటా తీసుకెళ్ళి ఏ సెంటర్లో పెట్టలేం కదా నేను. నా క్లౌడ్ ప్రొవైడర్ GCP నా ఇండియాలో ఉంది, అది కూడా ఢిల్లీలోనే ఎక్కడో ఇంకో రీజన్లో పెట్టుకుంటాను. ఎలాంటి సినారియోస్లో కూడా యూస్ చేయొచ్చు, అది చెప్తాను. అంతేగాని AWS మొత్తం డౌన్ అయిపోతుంది అంటే డౌన్ అవ్వదు కదా, అన్ని కంట్రీస్లో డౌన్ అవ్వదు. సెకండ్ పాయింట్, మల్టిపుల్ అప్లికేషన్ లో హోస్ట్ చేయాలంటే మనకి ఓన్లీ అప్లికేషన్ సర్వర్ డెడికేటెడ్ IP ఉంటుంది కదా. ఇప్పుడు AWS లో కానీ Azure లో కానీ GCP లో కానీ ఇట్లా హోస్ట్ చేసినప్పుడు IP చేంజ్ అవుతుంటది కదా మనకి. అప్లికేషన్ సర్వర్ ఒకే IP ఉంటుంది కదా. అవును. అలాంటప్పుడు ఒక్కోసారి AWS లో, ఒక్కోసారి GCP, ఒక్కోసారి Azure లో ఎలా డిప్లాయ్ చేస్తాము? సో బేసిక్ గా సింగిల్ ఇది ఒక క్లౌడ్, ఇది ఒక GCP క్లౌడ్ అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ ఆన్ ప్రిమ్ డేటా. సో బేసిక్గా ఇక్కడ మీరు అప్లికేషన్ హోస్ట్ చేస్తారనుకోండి, దానికి ఒక లోడ్ బ్యాలెన్స్ GCP ప్రొవైడ్ చేస్తారు. ఇక మీరు ఆన్ ప్రిమ్ డేటా సెంటర్ మీరు ఏం చేస్తారు, ఆన్ ప్రిమ్ FI లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తాను అనుకోండి. ఇక మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు కదా. బేసిక్గా ఒక అప్లికేషన్ డేటా సెంటర్స్ మధ్యలో చెప్పాలంటే ప్రైమరీ సెకండరీ అని ఉంటాయి. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఒక అప్లికేషన్ మాత్రం డౌన్ చేస్తాం, ఒక అప్లికేషన్ మాత్రం యాక్సెస్ చేస్తాం. ఎప్పుడైనా డౌన్ అయితే ఆటోమేటిక్గా ఆ ట్రాఫిక్ హెల్త్ చెక్స్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏమి నాకు రెస్పాన్స్ రావట్లేదు, ఆటోమేటిక్గా ఫెయిల్ అవర్ ఇంకో దానికి వెళ్తుంది. మీరు లోడ్ బ్యాలెన్సెస్ సెటప్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. మనం చేద్దాం, రీజన్స్ మధ్యలో పెట్టి ఈ కాన్ఫిగరేషన్ సెటప్ నేను చూపిస్తాను ఆబ్వియస్గా. మిగతా వాళ్ళకి ఎవరికైతే అసలు మిగతా ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారు, అంటే కొంత IT క్లౌడ్కి తెలియని వాళ్ళకి అర్థమైందా? అంటే చాలా మంది మనం రెగ్యులర్ వర్క్ చేస్తే తెలిసే ఉంటుంది, బట్ చాలా మంది హూ ఆర్ న్యూ టు క్లౌడ్, ఫర్ దెమ్ అర్థమవుతుందా లేకపోతే ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? బికాజ్ ఇవి తెలియకుండా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు కూడా మీకు ఇష్యూస్ వస్తాయి. ఎస్ నో? ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే డౌట్లు రావండి. సారీ, ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే గానీ డౌట్లు రావు. డౌట్లు రావు కదా, అలా అర్థం కాకుండా ప్రాక్టీస్ చేయలేం కదా. అర్థమవుతాం. ఓకే సరే, మనం ఇక్కడ 3 క్లౌడ్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చండి. ప్రైవేట్ క్లౌడ్ దేనికి వస్తుంది సార్? సారీ చెప్పండి. ప్రైవేట్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ మార్కెట్ లో ఏమున్నాయి సార్? ప్రైవేట్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ మీ ఆన్ ప్రైమ్ క్లౌడ్ సెంటర్స్ అంటే ఇప్పుడు మీరు క్లౌడ్ ఓపెన్ స్టాక్ దేనికి వస్తుంది సార్? ఓపెన్ స్టాక్ ప్రైవేట్ క్లౌడ్ లో, ఓపెన్ స్టాక్ వర్క్ చేయలేదండి, బట్ ప్రైవేట్ క్లౌడ్ లోకి వస్తుంది. ఓపెన్ షిఫ్ట్ డిప్లాయ్ చేస్తున్నారు మీరు. ఒకసారి క్లౌడ్ ప్రొవైడర్స్ రాసుకుందాం. AWS ఒకటి, GCP ఒకటి, Azure ఒకటి, మీరు అన్న ఓపెన్ స్టాక్ ఒకటి, IBM క్లౌడ్ ఒకటి, ఓపెన్ షిఫ్ట్ ఒకటి. ఓకే, ఇది పబ్లిక్ క్లౌడ్లోకి వస్తుంది అనుకున్నాం. పబ్లిక్, ఇది పబ్లికే. ఓపెన్ స్టాక్ నేను వర్క్ చేయలేదు, బట్ అది నాకు తెలిసి ఎందులోకి వస్తుంది నాకు ఐడియా లేదు, చూసి చెప్తా. IBM పబ్లిక్ క్లౌడే. ఓపెన్ షిఫ్ట్ ఇది ప్రైవేట్లోకి వస్తుంది, పబ్లిక్లో కూడా వస్తుంది. ఎలాగంటే ఓపెన్ షిఫ్ట్ క్లస్టర్స్, మీరు రెడ్ హ్యాట్ క్లస్టర్స్ ఏమైతే మీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో మీరు డిప్లాయ్ చేసుకుంటారో
అది ప్రైవేట్ క్లౌడ్లోకి వస్తుంది, మీరు మాత్రం యాక్సెస్ చేయగలరు. లేదు నేను రెడ్ హ్యాట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను అంటే రెడ్ హ్యాట్ ఏం చేస్తుంది, మళ్ళీ అమెజాన్లో కానీ జీసీపీలో కానీ హోస్ట్ చేయొచ్చు. లేదు నాకు ఓపెన్ షిఫ్ట్ తీసుకెళ్ళి ఓన్లీ ఎజ్యూర్లో హోస్ట్ చేసుకుంటానంటే అది పబ్లిక్ క్లౌడ్ డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో ఎలాంటి కొన్ని కాంప్లికేటెడ్ అంటే కొన్ని సినారియోస్ మనం రెండు యూస్ చేస్తాం, బట్ టిపికల్గా ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్లోకి వస్తాయి. ఇందులో కూడా మీకు కావాల్సిన ఓన్లీ సర్వర్స్ నాకే కావాలి, నేను ఎవరిది యూస్ చేయను, నా సర్వర్స్లో ఎక్స్ట్రా బిల్లింగ్ అయినా పే చేస్తాను, నేను మొత్తం నా ర్యాక్స్ మొత్తం నేనే యూస్ చేసుకుంటాను. అలాంటప్పుడు యూ కెన్ గో ఫర్ సోలో టెనెన్సీ. నేను అది కంప్యూటింగ్ లో చెప్తాను. అప్పుడు మీకంటూ ఓన్ గా ప్రైవేట్ గా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ దో యువర్ హోస్టింగ్ ఆన్ పబ్లిక్ క్లౌడ్స్. ఇది AWS Azure లో పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అని 3 ఉన్నాయి కదా. అదేనండి పబ్లిక్ క్లౌడ్ జనరల్ గా ఓవరాల్. ఇప్పుడు జీసీపీలో పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, మీరు యాంథోస్ యూస్ చేస్తున్నారు అనుకున్న ఆన్ ప్రైమ్ లో కూడా డిప్లాయ్ చేయొచ్చు కదా, ఇది హైబ్రిడ్ క్లౌడ్ లోకి వస్తుంది. బట్ ఓవరాల్ పిక్చర్ లో మనకు జీసీపీ అంటే పబ్లిక్ క్లౌడ్ లో డెఫినేషన్ ఉంటుంది. అలాంటి జీసీపీ అని ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పలేం కదా. పబ్లిక్ హైబ్రిడ్ క్లౌడ్ వస్తున్నాయి ఇప్పుడు రెండిట్ల మధ్యలో కాన్ఫిగరేషన్ చేయడానికి, బట్ అవి ఇంకా డెవలప్మెంట్ స్టేట్ లో ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్ కదా, ఆల్ ఆఫ్ అని చెప్తే అర్థం కాదు. ఓకే, ఎందుకంటే కమింగ్ డేస్ మొత్తం హైబ్రిడ్ క్లౌడే ఉంటుందండి. మొత్తం కమింగ్ డేస్ లో ఇప్పుడు యాంథోస్ మేబీ ఇప్పుడు చాలా వెరీ బేసిక్, ఇప్పుడు ఇంకా చాలా కంపెనీ యూస్ చేస్తున్నారు. బట్ కమింగ్ ఒక 4-5 years లో అన్ని క్లౌడ్స్ యాంథోస్ యూస్ చేయొచ్చేమో మనం చెప్పలేం కదా, హైబ్రిడ్ క్లౌడ్ మెకానిజం యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఏమైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ చేయగలమో అవన్నీ కలిపి ఒకటే స్టాక్ అని ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక సర్వీస్ కోసం మల్టిపుల్ వేరియస్ వేస్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా. ఫైన్ సార్, ఇక్కడ క్లౌడ్ అంతా బాగానే ఉంది. నేను ఎలా ప్రాక్టీస్ చేస్తాను ఇది అంటే, ప్రతి క్లౌడ్ ప్రొవైడర్ కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ మనం యూజ్ చేయడానికి దే విల్ బి గివింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ అ ఫ్రీ టైర్. ఓకే, మీకు అమెజాన్, ఎజ్యూర్, జీసీపీ మనం 3 క్లౌడ్ కోసం మాట్లాడదాం. మిగతా క్లౌడ్స్ పెద్దగా ఎవరు యూస్ చేయరు, అంటే ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఉండవు కాబట్టి. ఎందుకు యూస్ చేస్తారంటే అమెజాన్లో కానీ ఎజ్యూర్లో కానీ చాలా సర్వీసెస్ ఉంటాయి, అంటే రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ రిసోర్సెస్ అన్ని మనం యూస్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ తెలియదు కదా మనం ఎలా హ్యాండ్స్ ఆన్ చేయాలి అని. సో దానికోసం ఏం చేస్తారంటే ఫ్రీ టైర్ అని ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్తో పోలిస్తే ఎజ్యూర్తో పోలిస్తే జీసీపీ ఫార్ బెటర్ అండి మనం ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకు అంటే మీకు అమెజాన్లో కూడా ఫ్రీ టైర్ ఉంటుంది, 1 year ఫ్రీ టైర్ ఉంటుంది. ఓకే, అంటే 1 year వరకు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్చువల్ మెషిన్ హోస్ట్ చేస్తున్నారు. వర్చువల్ మెషిన్స్లో అమెజాన్ ఫ్రీ ఇచ్చేది ఏంటంటే ఒక CPU 1 GB ర్యామ్ ఉన్న మెషిన్ మాత్రమే ఫ్రీ, అది కూడా ఒకటి మాత్రమే. అంటే ఏంటి, ఒక 1 CPU 1 GB ర్యామ్ ఉన్న మెషిన్ ఒక క్వాంటిటీలో మీరు 24 hours రన్ చేస్తున్నారు అనుకో, అలాగే 30 days రన్ చేస్తున్నారు అనుకో, 720 hours మీకు ఒక మంత్ బిల్లింగ్ అవుతుంది, అంతే కదా. ఒక వర్చువల్ మెషిన్ 24 hours రన్ చేస్తున్నారు, 30 days రన్ చేస్తున్నారు. సో అమెజాన్ ఏం చేస్తుంది అంటే 720 hours మంత్లీ ఫ్రీ అని చెప్తుంది అన్నమాట. దట్టు T2 మైక్రో మాత్రం సపోర్ట్ చేస్తాను, అంటే T2 మైక్రో అంటే ఆ వర్చువల్ మెషిన్ నేమ్ అనుకోండి అంతే ఇప్పటిదాకా. ఇది మాత్రం సపోర్ట్ చేస్తాను. నాకు అలా కాదు, 1 CPU కాదు, ఈవెన్ దో నేను ఫ్రీ టైర్లో ఉన్నాను, ఇంకా నేను 2 CPU మెషిన్ తీసుకుంటాను, 1 GB ర్యామ్ తీసుకుంటాను, నా ఇంకా 720 hours అవ్వలేదు అనుకున్నా, దీనికి మీరు బిల్ పే చేయాలి. ఓకే, ఈవెన్ దో ఇది 1 year ఫ్రీ టైర్ అయినా మన ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు మళ్ళీ స్పెండ్ చేయాలండి. ఎందుకంటే ఒకసారి మనకు 5 systems కావాల్సి వస్తాయి. మీరు Kubernetes లాంటి క్లస్టర్ క్రియేట్ చేస్తున్న ఒక 4-5 అవసరం, లేకపోతే మీరు వర్చువల్ మెషిన్ ఆటో స్కేలింగ్ చేస్తున్నారు అనుకోండి, మీకు అప్పుడు 4-5 అవసరం. అలాంటప్పుడు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలన్నమాట. బట్ ఎజ్యూర్కి వచ్చేసరికి ఏంటంటే 1 month సబ్స్క్రిప్షన్ వస్తుంది, 1 month అండి, 1 year కాదు. ఇక మీకు ఓన్లీ $200 సబ్స్క్రిప్షన్ మాత్రమే, అంటే $200 ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఆ అకౌంట్కి $200 అనేది క్రెడిట్ చేస్తుంది, మీరు అమౌంట్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రెడిట్ అయిన అమౌంట్ మీరు హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ రిసోర్స్ కానీ యూస్ చేయొచ్చు. కాకపోతే ఇది 1 month అండ్ దీంట్లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని చేయలేరు కొన్ని చేయగలరు అని చెప్పి. జీసీపీకి వస్తారు ఏంటంటే 3 months సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇనిషియల్గా దీన్ని 1 year ఉండేదండి, బట్ లాస్ట్ 1.5 year నుంచి దీన్ని 3 months కింద చేస్తారు. 3 monthsలో మీకు $300 ప్రొవైడ్ చేస్తుంది గూగుల్. ఎజ్యూర్లో ఒకసారి మీరు ఒక క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూస్ చేశారు అంటే, ఒక మెయిల్ ఐడి యూస్ చేశారు, ఒక ఫోన్ నెంబర్ యూస్ చేశారు, ఇది మళ్ళీ ఎప్పుడు యూస్ చేయలేరు. కొత్త డెబిట్ కార్డ్ కావాలి, కొత్తది కావాలి. ఓకే, ఇప్పుడు జీసీపీకి అనుకోండి $300 ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక జీమెయిల్ ఐడి కానీ నార్మల్ ఐడి కానీ ఒక డెబిట్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే నేను ఇప్పటిదాకా ప్రతిసారి ఓన్లీ డెబిట్ కార్డ్స్ మాత్రం యూస్ చేస్తాను, క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయట్లేదు. కాకపోతే లిమిటేషన్ ఏమొచ్చిందంటే April 1st నుంచి
ఓకే, ఈ ఇయర్ April 1st నుంచి దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ జీసీపీ, అక్రాస్ మల్టిపుల్ క్లౌడ్స్. ఆర్బీఐ రూల్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఆటో పేమెంట్స్ అంటే ఏంటి? మీరు ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన ఏం చెప్తారంటే గూగుల్కి ఎవ్రీ మంత్ బిల్ ఇందులో నుంచి కట్ చేయమని చెప్తారు. అంటే ఆటో పేమెంట్స్ ఉంటాయి. ఆటో పేమెంట్స్ ఆర్బీఐ డిజేబుల్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ఏమైతే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు April 1st నుంచి అది ఏ క్లౌడ్ అయినా అంతే. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఎందుకు అవసరం పడుతుంది అంటే ఒక్కసారి మీరు గూగుల్ క్లౌడ్లో జీసీపీలో ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈరోజు క్రియేట్ చేస్తాను అనుకోండి, జీమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు, మీరు ఒక డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేశారు, మీకు ఫస్ట్ టైం ₹2 కట్ అవుతుందండి. ఎందుకంటే ఈ కార్డు మీ దాని యాక్ట్ తెలియజేయడానికి, ఓకే, అంటే అప్రూవ్ అథెంటికేషన్ చేసుకోవడానికి గూగుల్ కాలిఫోర్నియా నుంచి ₹2 కట్ అవుతుంది. సో మీ క్రెడిట్ కార్డ్ కాలిఫోర్నియా నుంచి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయి ఉండాలి. ఆంధ్ర బ్యాంకు లేదా ఓల్డ్ కార్పొరేషన్ బ్యాంకులు, ఎస్బీఐ బ్యాంకు లాంటివి యాక్సెప్ట్ చేయదు. ఎస్బీఐ బ్యాంకులు కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్యన. బట్ మీకు ఏదో లోకల్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి బ్యాంక్స్ లో మీరు జీసీపీలో అకౌంట్ క్రియేట్ చేయలేరు. 100% అయిపోయింది హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు లేదా కోటక్ మహేంద్ర బ్యాంకు. ఎస్బీఐ బ్యాంక్స్ కూడా అవుతున్నాయి, బట్ కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి. ఈ బ్యాంక్స్ చేస్తే మీకు 100% అవుతుంది. ఈ బ్యాంక్స్ కూడా మీకు ఖచ్చితంగా ఇవి ఉండాలండి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయి ఉండాలి. లేకపోతే ఈ బ్యాంక్స్ కూడా వర్కౌట్ అవ్వదు. ₹2 మాత్రం కట్ అవుతుంది. ఇది మళ్ళీ వన్స్ డెబిట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో క్రెడిట్ కూడా చేస్తారు, వెంటనే చేస్తారు. ఓకే, సరే ఇప్పుడు నాకు ఏమేమి కావాలి? ఒక జీమెయిల్ ఐడి కావాలి, నాకు ఒక ఇది కార్డు కావాలి, రైట్? కార్డు డెబిట్ కార్డ్ అయినా పర్లేదు, మళ్ళీ మళ్ళీ ఈ క్వశ్చన్ డౌట్లో పెట్టుకోకండి. డెబిట్ కార్డు ఉన్నా పర్లేదు, నేను డెబిట్ కార్డు ద్వారా మాత్రం చేస్తాను. ఓకే, సరే ఇప్పుడు ఇవన్నీ ఎలా ప్రొవైడ్ చేస్తాను, దీని లిమిటేషన్స్ ఏంటి, దీంట్లో ఏం చేయగలను అని చూసే ముందు లెట్ మీ ట్రై టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్. 1 సెకండ్. console.cloud.google.com. ఓకే, ఇది యూఆర్ఎల్. ఒక మెయిల్ ఐడి తీసుకోండి ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మేము ప్యారల్ గా క్రియేట్ చేయమంటారా, జస్ట్ అక్కర్లేదండి, అబ్జర్వ్ చేయమంటారా? అబ్జర్వ్ చేయండి, తర్వాత చేసుకోవచ్చు మీరు, ఇదేం పెద్ద విచిత్రమేం కాదు. మామూలుగా మీరు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు అంతే, సేమ్. అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇష్యూ వస్తుంది మీకు చూపిస్తుంది తర్వాత. ఒక మెయిల్ ఐడి తోటి జీమెయిల్ అకౌంట్ తోటి console.cloud.google.com ఓపెన్ చేయండి. ఓకే, ఇది మీ ఫస్ట్ టైం ఇలా కనిపిస్తుంది. ఇక మీరు చూస్తే ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో, ఓకేనా, ఈ యూఐ రోజు రోజు మారిపోతుందండి యూఐ. ఓకేనా, సో యూఐ పెద్ద పట్టించుకోకండి, లోపల సర్వీసెస్ నేర్చుకుంటే ఆటోమేటిక్ యూఐ అర్థమవుతుంది. బట్ ఫస్ట్ థింగ్ చూస్తే ఇక్కడ యువర్ ఫ్రీ ట్రయల్ ఇస్ వెయిటింగ్, యాక్టివేట్ నౌ టు గెట్ $300 క్రెడిట్ అని అడుగుతుంది. అంటే ఏంటి, ఈ మెయిల్ ఐడి ఏమైతే నేను మెయిల్ ఐడి ఓపెన్ చేశానో ఈ మెయిల్ ఐడి తోటి ఈ మెయిల్ ఐడికి ఇంకా గూగుల్ క్లౌడ్ అకౌంట్ యాక్టివేషన్ అవ్వలేదు, రైట్? సో ఏం చేస్తాను, ఇక్కడ చాలా క్లియర్ చూడండి, ఇక్కడ నేను యాక్టివేట్ క్లిక్ చేస్తాను. ఎప్పుడు క్లిక్ చేస్తున్నాను, యువర్ ఫ్రీ ట్రయల్ ఇస్ వెయిటింగ్ అన్నప్పుడు మాత్రమే క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా యాక్టివేట్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పైన యువర్ ఫ్రీ ట్రయల్ ఇస్ వెయిటింగ్ అని ఉంది, యాక్టివేట్ ఉంది. ఈ కింద అకౌంట్లో ఇక్కడ కూడా యాక్టివేట్ ఉంది. దీని అర్థం ఏంటంటే ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, అంటే సక్సెస్ఫుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఫ్రీ ట్రయల్ స్టేటస్. అంటే మీకు గూగుల్ $300 ఇస్తుంది కదా 90 days. అంటే ఈ అకౌంట్లో చూస్తే ఇది వేరే అకౌంట్ అండి, K82 శివ. ఈ అకౌంట్లో నేను ఒక 8 days బ్యాక్ కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. అప్పుడు నాకు $22,000 వచ్చాయి, ₹22,000 నా అకౌంట్లో క్రియేట్ అయ్యాయి. అప్పుడు ఏముంటుంది, ఫ్రీ ట్రయల్ స్టేటస్ విత్ ఫుల్ అకౌంట్ యూ షల్ గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు, అంటే ఫుల్ అకౌంట్ తీసుకోమని చెప్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ యాక్టివేట్ క్లిక్ చేశారనుకో మీరు పే చేసినట్టు రెడీగా ఉన్నారన్నమాట. అంటే ఏం చెప్తుంది గూగుల్కి, ఓకే నేను గూగుల్ క్లౌడ్ ఫ్రీ అయితే సాటిస్ఫై అయిపోయాను, నౌ ఐ వాంట్ టు మేక్ మై అకౌంట్ ఇంటూ పెయిడ్ అకౌంట్. సో యాక్టివేట్ అంటే మాత్రం ఎప్పుడు క్లిక్ చేయకండి, ఇక్కడ డిస్మిస్ చేసేయండి. ఓకే, ఫస్ట్ డే మాత్రమే మీరు యాక్టివేట్ క్లిక్ చేస్తారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసిన తర్వాత నెవర్ ఎవర్ గివ్ దెమ్ టు ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక పర్సన్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఎవరో అడిగారని చెప్పి యూఎస్లో వాళ్ళ మేనేజర్కో లేకపోతే ఎవరో అడిగారని ఇచ్చాడు అన్నమాట. తనకి బిల్లు 1,20,00,000 వచ్చింది, బిల్లు 20 lakhs బిల్లు. కాకపోతే తన అకౌంట్లో మనీ లేదు కాబట్టి అతను ఫెయిల్ అవుతూ ఆఫ్టర్ సమ్ టైమ్ సస్పెండ్ అయిపోయింది. బట్ ఎజ్యూమ్
నార్మల్ మీరు ఎవరికో ఇచ్చారు, తను ఒక 70,000 రూపీస్ వాడేశాడు, మీ అకౌంట్లో 1 lakh ఉంది, ఆటోమేటిక్ గూగుల్ కట్ చేస్తుంది. గూగుల్ అనే కాదు, ఏ క్లౌడ్ ప్రొవైడర్ కట్ చేస్తారు. సో ఇదంతా మీరు మనీతో డీల్ చేస్తారండి. మీరు ఏదో టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు మహా అయితే మీరు ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేస్తారు, బట్ ఇదంతా రియల్ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అంతా మనీతోటే ఉంటుంది. సో ఇచ్చినప్పుడు చాలా కాషియస్గా క్రియేట్ చేసుకోండి, ఎవరికి షేర్ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్, మనం ఏ రోజు క్లాస్లో చెప్పింది ఆ రోజు మాత్రమే చేయండి. ఎక్స్ట్రా మీరు క్రియేట్ చేస్తారనుకో, అంటే గూగుల్ క్లౌడ్లో పర్లేదు, ఎందుకంటే మీకు అమౌంట్ ఆల్రెడీ ఫ్రీ టైర్ ఉంటుంది కాబట్టి దట్స్ ఫైన్. కాకపోతే కొన్ని సర్వీసెస్ యూస్ చేస్తే బిల్ పడుతుంది, కొన్ని సర్వీసెస్ క్రియేట్ చేశాక యూస్ చేయకపోతే బిల్ పడుతుంది. ఓకే, కొన్ని ఏమవుతాయి, క్రియేట్ చేసి మీరు వాడుతున్నారు అనుకున్న ఆబ్వియస్గా బిల్ పే చేయాలి. కొన్ని సర్వీసెస్ ఏంటంటే క్రియేట్ చేశారు, మీరు వాడకపోయినా బిల్ పే చేయాలి, వాడితే బిల్ పే చేయట్లేదు, ఇలాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇది మీరు తెలుసుకున్నా క్రియేట్ చేయడం బెటర్. సో ప్రాక్టీస్ అనేది డే బై డే చేస్తే మీకు బెటర్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనీ ఎక్స్ట్రా అవ్వదు కాబట్టి. ఫైన్. ఫస్ట్ టైం ఏంటి, యువర్ ఫ్రీ టైల్ ఇస్ వెయిటింగ్, $300 యాక్టివేట్ చేయమని చెప్తుంది. ఫస్ట్ టైం ముందు కూడా యాక్టివేట్ చేస్తాను నేను. పర్సనల్ ప్రాజెక్ట్ కంటిన్యూ 98106232. Three 68670. చూడండి, $300 క్రెడిట్ వస్తుంది, 90 days వస్తుంది వ్యాలిడ్. నో ఆటో చార్జ్ ఆఫ్టర్ ఫ్రీ టాలెంట్స్. ఓకే, అంటే ఎగ్జాంపుల్ మీకు రేపటితో అయిపోతుంది 90 days, వెంటనే మీకు గూగుల్ ఏమో చేసేది, డబ్బులు కట్ చేసేది మీకు అకౌంట్లో, మీరు యాక్టివేటింగ్ క్లిక్ చేసేది తప్ప. ఓకే, ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, అందుకే యాక్టివేట్ క్లిక్ చేద్దని చెప్తున్నాను నేను. మీరు క్లిక్ చేశారు, మీరు రేపటితో మీ బిల్లింగ్ అయిపోయింది, అంటే 90 days ఫ్రీ టైర్ అయిపోయింది, పొరపాటు మీకు అందరూ రిసోర్సెస్ క్రియేట్ అయినా డిలీట్ చేయడం మర్చిపోయారు, ఆటోమేటిక్గా మీకు ఆ మంత్ బిల్ జనరేట్ అవుతుంది, మీ పోస్ట్ పెయిడ్ బిల్ లాగా. ఆ మంత్ ఎండింగ్లో మీకు ఆటోమేటిక్గా పేమెంట్స్ కట్ అయిపోతాయి. రైట్, ఇక్కడ అకౌంట్ టైప్ ఇప్పుడు బిజినెస్ ఉంచుకోండి, ఇండివిజువల్ పెట్టుకోండి. బిజినెస్ అయితే మన బిజినెస్ అన్ని అడుగుతుంది, ఇది ఇంపార్టెంట్. ఈ కార్డ్ నెంబర్ ఏమి ఇస్తారని చెప్పి, ఈ కార్డ్ నెంబర్ మీకు కింద చెప్పినట్టు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్న ఏ బ్యాంక్ అయినా పర్లేదు, మీకు ఉందో లేదో తెలియాలంటే ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, కార్డ్ నెంబర్ ఇవ్వండి, మీకు మెయిల్స్ జనరేట్ అవుతాయి, అది యాక్సెప్ట్ అవుతుందా యాక్సెప్ట్ అవ్వట్లేదు అని చెప్పి. అండ్ మోర్ ఓవర్, ఒక్కసారి మాత్రమే ₹2 కట్ అవుతాయి. మీకు మల్టిపుల్ టైమ్స్ మీరు ఇస్తున్నారంటే అర్థం ఏంటి అంటే కార్డు వర్క్ అవ్వట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో కార్డ్ నెంబర్ ఇచ్చారండి, స్టార్ట్ మై ఫ్రీ టైల్ అన్నది, ఆ కార్డ్ నెంబర్ ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తారు మీరు. తర్వాత మళ్ళీ మీకు పైన ఇంకా ఫ్రీ టైల్ అనే ఉందనుకో, మళ్ళీ యాక్టివేట్ క్లిక్ చేశారనుకో, మళ్ళీ ₹2 కట్ అవుతాయి. ఇలా మల్టిపుల్ ₹2 చాలా మంది కట్ అయ్యాయి. ఓకే, సో ఒక్కసారి మాత్రం ₹2 కట్ అవుతాయి. సో ఇచ్చినప్పుడే ప్రాపర్గా కార్డ్ నెంబర్ ఇవ్వండి. కార్డ్ నెంబర్ ఇచ్చాక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ స్టేటస్ ఎప్పుడు అన్రిజిస్టర్డ్ పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఆప్షనల్, అప్పుడు మీరు ఏమి అవసరం నీళ్ళు లేదు. అన్రిజిస్టర్డ్ పెట్టుకోండి, స్టార్ట్ మై ఫ్రీ టైల్ చేయండి. ఓకే, ఇక్కడ దాకా మీ డీటెయిల్స్ అని ఇస్తారు, ఏంటి ఈ $300 మీకు క్రెడిట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కసారి మీ స్టార్ట్ మై ఫ్రీ టైల్ చేశారంటే, అందరూ ఈ రోజు చేయండి, ఎందుకంటే 24 hours పడుతుంది అకౌంట్ యాక్టివేషన్ అవ్వడానికి. ఒక్కసారి మీరు అకౌంట్ క్రియేట్ చేశాక మీకు ఈమెయిల్ వస్తుందండి, అందరికీ ఈమెయిల్ వస్తుంది. ఏ మెయిల్ వస్తుందంటే, ఫస్ట్ టైం ఇది కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకో, చూడండి ఫస్ట్ థర్డ్ మెయిల్ వచ్చింది, అర్జెంట్ యువర్ బిల్లింగ్ అకౌంట్, మీకు ఒక అకౌంట్ వస్తుంది, హ్యాస్ బీన్ సస్పెండెడ్. ఈ మెయిల్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది, ఇది రాకుండా ఉండదు. ఇది వచ్చిందంటే కొంచెం బెస్ట్ అన్నమాట మనకి, అంటే ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ, గూగుల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ టైం ఎవరైనా కార్డ్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క అకౌంట్ని సస్పెండ్ చేస్తుంది గూగుల్ బై డిఫాల్ట్గా. ఎందుకు అంటే అది మీరా కాదు వెరిఫై చేసుకోవాలి కాబట్టి. అప్పుడు ఏం చెప్తుందంటే, టు రిజాల్వ్ ద ఇష్యూ ప్లీజ్ వెరిఫై యువర్ అకౌంట్ అండ్ బై క్లికింగ్ హియర్. అంటే మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, వెరిఫికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి, బిల్లింగ్ లింక్ ఇది. ఈ లింక్ క్లిక్ చేసాక ఏమవుతుందంటే ఒక ఫామ్ ఫిల్ అవుతుంది మీకు. లెట్ మీ ఓపెన్ ద ఫామ్, అది ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసాను నేను. సెకండ్, ఓకే, ఇది ఫామ్ అండి. మీరు ఎప్పుడైతే ఒకసారి ఆ యూఆర్ఎల్ క్లిక్ చేశాక మీరు ఇక్కడికి వెళ్తారు, support@google.com, వెరిఫై పేమెంట్ ఇన్ఫర్మేషన్ టు కంటిన్యూ. ఇక్కడ మీరు ఏమి ఇస్తారంటే మీ నేము, మీరు ఏమైతే మెయిల్ ఐడితో క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక బిల్లింగ్ అకౌంట్ ఐడి ఉంది కదా, ఈ బిల్లింగ్ అకౌంట్ ఐడి ఏమి ఇస్తారంటే మీకు మెయిల్లో వచ్చినప్పుడు టాప్లో ఇక్కడ ఉంటుంది,
ఇది ప్రొవైడ్ చేయండి. ఓకేనా? ఈ అకౌంట్ ఐడి కాపీ చేసి లెట్ మీ క్లోజ్ దిస్ వన్. సరే, ఇక్కడ పేస్ట్ చేయండి బిల్లింగ్ అకౌంట్ ఐడి. తర్వాత ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు ఏమైతే కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నారో, ఓకే, అంటే ఏంటి, మీరు ఏదో క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో మీదో మీ ఫ్రెండ్దో ఎవరిదో ఒకరు ఇచ్చి ఉంటారు కదా. ఇచ్చినప్పుడు ఆ కార్డ్ ఏమైతే కార్డ్ మీరు ఎక్కడ ఇందాక నెంబర్ ఎంటర్ చేశారో ఆ కార్డ్ ఫోటో పంపించాలి గూగుల్కి. ఎలాగంటే ఫస్ట్ 12 నెంబర్స్ మొత్తం అకౌంట్ కార్డ్ నెంబర్ 16 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 12 డిజిట్స్ ఇలా హైడ్ చేసేయండి. ఓకే, లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపించాలి. ఈ 4 డిజిట్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వాలంటే ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. మీరు లాస్ట్లో 4 డిజిట్స్ ఇస్తారు చూసారా, ఈ 4 డిజిట్స్ ఇక్కడ 4 డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యాక మీరు ఇక్కడ గూగుల్ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, చూస్ ఫైల్ చేశారంటే ఇది పిఎన్జీ ఇమేజ్ పెట్టండి. దీంతో పాటు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మారింది అన్నమాట. ఏమనంటే మీ ఇక్కడ ఏమైతే, ఓకే, నార్మల్ ఇక్కడనే కాదు, ఏదో ఒక జనరల్ ఇక్కడ ఉన్నది బెటరు, ఫోటో ఐడి కార్డ్ మీ ఎక్సెప్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చిన పర్లేదు అనుకుంటా, పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదో ఒక కార్డ్ అయితే ఇవ్వాలి. ఓకేనా? మ్యాక్సిమం ఇక్కడ మ్యాచ్ అయిన దానికి ఆ కార్డులో మ్యాచ్ అయిన దానికి నేమ్ మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు మ్యాచ్ అయితే నెక్స్ట్ ఏం వెళ్తుంది, ఒకసారి అది మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేశాక ఓకే ఇలా వస్తుంది, యువర్ గూగుల్ క్లౌడ్ సైన్ అప్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఓకే, అంటే ఇప్పుడు గూగుల్ సపోర్ట్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాన్యువల్గా వెరిఫై చేస్తారన్నమాట. ఓకే, మీరు ఇచ్చిన కార్డ్ నెంబరు మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా. మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, వెంటనే మ్యాక్సిమం ఒక 4-5 అవర్స్లో మీకు అప్రూవ్ అయిపోతుంది అన్నమాట. అప్రూవ్ అయిందని ఎలా తెలుస్తుంది మీకు అంటే ఈమెయిల్ వస్తుంది, యువర్ గూగుల్ క్లౌడ్ సైన్ అప్ ఈజ్ అప్రూవ్డ్. ఓకే, అప్రూవ్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మెయిల్ అకౌంట్ కన్ఫర్మేషన్, యువర్ గూగుల్ క్లౌడ్ ఫ్రీ ట్రయల్ ఇస్ యాక్టివేటెడ్. అంటే ఈ మెయిల్ వచ్చిందంటే మీరు హ్యాపీగా గూగుల్ క్లౌడ్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ మెయిల్ రావడానికి కొంతమందికి 1 డే పడుతుంది, కొంతమంది వారం రోజులు కూడా పడుతుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కార్డు బట్టి. సో ఇష్యూ వస్తుంది అంటే ఓన్లీ రీజన్ ఏంటంటే మీ కార్డు బాగాలేదండి, మీ కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లేవు, అంతే, అంతకుమించి ఏం రీజన్ కాదు. ఓకే, సో మీ కార్డు ఇవ్వాలంటే సంబంధం లేదండి, మీ వైఫ్ కార్డు ఇవ్వచ్చు, లేదా మీ పేరెంట్స్ కార్డు, ఎవరో ఒకరు కార్డు ఇవ్వాలి. ఆ కార్డుకి అథెంటికేషన్ ఉన్న ఏదో ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదో అది మాత్రం మ్యాచ్ చేయాలి, అంతే. ఇక్కడ దాకా ఏం డౌట్ ఉందా? ఇది ఖచ్చితంగా అందరికీ వస్తుందండి, నో డౌట్ ఇందులో. ఇక్కడ దాకా ఏమైనా అర్థం కాలేదా ఏమేమి ఫిల్ చేయాలని? ఇప్పుడు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ మీద ఒక్కొక్కసారి కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి, బట్ మనం ప్రొవైడ్ చేసే పాన్ కార్డ్ మీద పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సో అప్పుడు సిచ్యువేషన్ మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫుల్ నేమ్ తో పాటు కొన్నిసార్లు ఇనిషియల్ పడదు, మాక్సిమం ఇవ్వండి, పర్లేదు అది. ఓకే, ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంది మీ యాక్సెప్ట్ చేయట్లేదంటే గూగుల్ రిప్లై ఇస్తుంది మళ్ళీ, నా కార్డ్ ఇంకోటి కావాలని చెప్పి మీకు. ఓకే, బట్ మాక్సిమం ఉండడానికి చూడండి, ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం లీనియన్స్ గా ఉండేవి, బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా టైట్ చేశారు ఈ సెక్యూరిటీస్ ని, ఎందుకంటే చాలా మంది గ్రాండెడ్ తీసుకుంటున్నారు. సో మళ్ళీ ఒక్కసారి లేట్ అయింది అనుకోండి, మళ్ళీ 2-3 days వెయిట్ చేయాలి మీరు. సో ఇచ్చినప్పుడు కొంచెం క్లారిటీగా ఇవ్వడం బెటర్ నన్ను అడిగితే. బట్ ఏం ఇష్యూ ఉన్నా గూగుల్ రిప్లై ఇస్తుంది, ఇది ఇష్యూ అయితే మీ ఆధార్ కార్డ్ సరిగ్గా లేదు, కొంచెం క్లారిటీ పంపించండి అని చెప్పి మెయిల్ పెడతాది మీకు. ఓకే, యుఎస్ లో ఉన్న కూడా సేమ్ ప్రాసెస్ శివ? ఎవరికైనా సేమ్ ప్రాసెస్ అండి. బట్ నేను ఆల్రెడీ జీసీబీ క్రియేట్ చేశాను కన్సోల్, బట్ నాకు ఇదేమి ప్రాసెస్ ఇంత ప్రాసెస్. మీ కార్డు వెంటనే యాక్సెప్ట్ అయిపోయి ఉంటుందండి, అంటే మీరు ఇక్కడ ఇచ్చారు కదా కార్డు, ఈ కార్డు వెంటనే యాక్సెప్ట్ అయిపోయింది అనుకో, డైరెక్ట్ గా మీకు ఈ మెయిల్ వస్తుంటుంది, అప్రూవ్డ్ మెయిల్. ఓకే, బట్ జనరల్ 99% ఇదే ప్రాసెస్. కార్డ్స్ యాక్టివేట్ అయిపోయాయి అనుకో, ఎందుకంటే నేను చాలా ఇల్లు చేస్తాను, నాకు ప్రతిసారి ఒకటే కార్డు పడతాను నేను, నాకు ప్రతి కార్డుకి ఇదే స్టెప్స్ ఉంటాయి, చాలా అందరికి ఇదే స్టెప్స్ ఉంటాయి. బట్ మేబీ యూఎస్ లో మీ కార్డ్స్ యాక్సెప్ట్ అయిపోతున్నాయి త్వరగా, మేబీ మీకు అందుకే స్టెప్స్ ఉండట్లేదు మినిట్స్ లో అయిపోయింది. బట్ తనకి అయిపోయిందని చెప్పి మిగతా వాళ్ళందరికీ అయిపోద్ది అనుకోకండి, మనకైతే టైం పడుతుంది. ఎక్కడైతే అదర్ దాన్ యూఎస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ టైం పడుతుంది. ఓకే, ఎంఎక్స్ క్రెడిట్ కార్డ్ వాడొచ్చండి? వాడచ్చండి, ఏ కార్డ్ అయినా వాడచ్చు, శివ గారు ఒక స్మాల్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సైన్ అప్ ప్రాసెస్. ఇప్పుడు మీరు జీమెయిల్ అకౌంట్ వాడారు, ఇప్పుడు లెట్స్ సే కంపెనీస్లలో అవుట్లుక్ వాడతారు, డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ వాడతారు. సో అప్పుడు యాజ్ ఏ జీసీపీ క్లౌడ్ ఇంజనీర్ గా వెన్ ఐఎమ్ స్టార్టింగ్ టు క్రియేట్ వన్ వితౌట్ జీమెయిల్,
అప్పుడు అంటే ఎలా అంటే సపోర్ట్ టీమ్‌తో మాట్లాడాలా అప్పుడు ఫస్ట్? ఓకే. మీ డౌట్ క్లారిటీ చెప్తాను చూడండి. సేమ్ కదా console@cloud@google.com. ఓకే. యాహ్! ఈ మెయిల్ ఐడీ ఏముంది? జీమెయిల్ ఐడీ కాదు కదా! ఓకే. ఇది కార్పొరేట్ అకౌంట్. మీ కంపెనీలో ఓకే. దీని బదులు ఇన్ఫోసిస్.com, DBSbank.com ఉంటాయి. ఓకే. ఎలా గాట్ ఇట్. చూపించాలో నేను ఇదే చూపిస్తాను చెప్పాను క్లారిటీ. ఓకే. ఓకే. మన ఓకే. జీమెయిల్‌తో చేస్తే అదే జీమెయిల్‌లో చేసినాక కంపెనీ అకౌంట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. నేను కంపెనీ అకౌంట్ నేను చూపిస్తాను మీకు. రేపటి నుంచే ఓకే. చూపిస్తాను. ఓకే. ఓకే. క్లోజ్ దిస్. శివ గారు మనం యూజ్ చేసిన తర్వాత బిల్ ఎక్స్ట్రా అయిందనుకోండి, ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత అది ఆటో డెబిట్ అయిపోతదా? లేకపోతే మనం పే చేయాలా? ఒక్కసారి మీకు అయిపోతుంది అనుకోండి. ఓకే. బిల్లింగ్‌ని రిమూవ్ చేసేయండి. నేను చూపిస్తాను. మీకు మనం బిల్లింగ్ సెక్షన్ మాట్లాడినప్పుడు కంపెనీస్ బిల్లింగ్స్ ఎలా వస్తాయి, మన పర్సనల్ అకౌంట్స్ అయితే క్లోజ్ ఎలా చేయాలని చూపిస్తాను. బట్ ఇప్పటికైతే అందరికి 90 డేస్ అవ్వలేదు కదా! సో లెట్ ఇట్ స్టార్ట్. మనం ఇప్పుడు అన్లెస్ మీరు ఇక్కడ యాక్టివేట్ అని బటన్ క్లిక్ చేసే వరకు ఏం పర్లేదండి. ఇది క్లిక్ చేశారంటే మాత్రం కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఓకే. 90 డేస్ అయిపోతుంది మీకు. రిమూవ్ చేసేస్తారు బిల్లింగ్ అకౌంట్‌ని కంప్లీట్‌గా. నాకు అవసరం లేదు కదా! శివ, ఇప్పుడు 90 డేస్ అయిపోయాక సేమ్ క్రెడిట్ కార్డ్, సేమ్ ప్రూఫ్ వాలిడ్ అవుతాయా? లేకపోతే వి షుడ్ గో ఫర్ ఆల్టర్‌నేటివ్? నో. ఐ వాస్ యూజింగ్ ద సేమ్ కార్డ్ ఫ్రమ్ మల్టిపుల్ ఇయర్స్. సో అయితే సేమ్. జీమెయిల్ అకౌంట్ ఒక్కటి మారితే సరిపోతుందా? జీమెయిల్ అకౌంట్ మార్చాలండి. కరెక్ట్. మిగతా అదంతా క్రెడిట్ కార్డ్ ప్రూఫ్ అన్నది సేమ్ మనదే పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, ఫోన్ నంబర్ కూడా మనదే పెట్టుకోవచ్చు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ మనది. జస్ట్ ర్యాండమ్‌గా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ ప్రాక్టీస్ మెయిల్ ఐడీస్ మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకుంటారు ప్రాక్టీస్‌కి అంతే. అది ఓన్లీ జీసీపీకి అడ్వాంటేజ్. ఎజ్యూర్‌లో వర్కౌట్ అవుతుంది మళ్ళీ. ఓకే. ఓకే. ఎందుకంటే ఎజ్యూర్‌లో మీరు కార్డు మార్చాలి, ఫోన్ నెంబర్ కూడా మార్చాలి ప్రతిసారి. బట్ జీసీపీ కొంచెం లీనియన్స్ ఉంది. అవి కొన్నాళ్ళు ఉంటదేమో అలాగా. తర్వాత మళ్ళీ ఈడు మార్చేస్తారేమో చూడాలి. ఫైన్. ఫ్యూచర్‌లో నంబర్‌కి ఓటీపీస్ అలాంటివి ఏమైనా ఉంటాయండి? లేకపోతే కాల్ వెరిఫికేషన్ అలాంటివి ఏమి ఉండవు? ఏం ఉండవండి. వెరిఫికేషన్స్ ఏమి ఉండవు. మీకు ఇందాక ఫోన్ నంబర్ ఓటీపీ వచ్చింది కదా! అదొకటే ఓటీపీ. ఇందాక ఎంటర్ చేసాను కదా ఓటీపీ. అదొకటే ఓటీపీ. మీరు కార్డ్ డీటెయిల్స్ దట్ ఇస్తున్నప్పుడు డిపెండ్స్ ఆన్ క్రెడిట్ కార్డ్ కదా! అంతే కానీ అకౌంట్‌కి సంబంధించి మొబైల్ ఓకే. నంబర్‌కి రిక్వెస్ట్ ఏం లేదు. ఒక్క నిమిషం. ఇందాక నేను ఎంటర్ చేసినప్పుడు నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కదా! దానికన్నా ముందు నేను ఈ ప్రీవియస్ స్టెప్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓటీపీ ఇచ్చాను. గూగుల్ ఓటీపీ అది. ఓకే. అంటే మీ ఫోన్ నంబర్ మీదా కాదా వాలిడ్ చేయడానికి. అది గూగుల్ ఓటీపీ. ఒక్కసారి ఓకే. కార్డ్ డీటెయిల్స్ యాక్టివేట్ చేశారనుకోండి, మీరు మీ బ్యాంక్ పేమెంట్‌కెళ్తారు. అక్కడ మీ బ్యాంక్ ఓటీపీ ఇస్తారు కదా! రెండు ఓటీపీలు ఇస్తారు ఎప్పుడైనా సరే. బట్ ప్రతిసారి లాగిన్ అవ్వడానికి అవసరం లేదు. అది అర్థమైంది. తర్వాత బట్ ఇన్ ఫ్యూచర్‌లో అవసరం మళ్ళీ లేదు. మొబైల్ నంబర్ లింక్డ్‌గా ఏమి ఉండవు అని. ఏముండవు. మీరు హ్యాపీగా లాగిన్ చేయి. ఇప్పుడు నేను 2 సార్లు లాగిన్ చేశాను. ఎక్కడైనా అడిగిందా? మీరు 2 స్టెప్ అథెంటికేషన్ పెట్టుకున్నారనుకో అప్పుడు ఆబ్వియస్‌గా అడుగుతది. బట్ నార్మల్‌గా ఏమి అడగదు అది. ఫైన్. ఇప్పుడు జీసీపీలో మనం ఏం చేయగలం? ఇప్పుడు ఇంత బాగానే క్రియేట్ చేసాం. ఈరోజు అయితే క్రియేట్ చేసుకున్నారు అందరూ. ఎందుకంటే మీకు 24 అవర్స్, 48 అవర్స్ కూడా పడతాయి కొంతమందికి. లేకపోతే కొంతమందికి చాలా ఈజీగా అయిపోతాయి. ఇందాక చెప్పినట్టు. ఏమేం చేయగలరు మీరు అంటే అందరికి అన్ని ఇవ్వరండి. జీసీపీ అన్ని ఇచ్చేస్తే ఇంకేముంది? సో ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి లిమిటేషన్స్ అంటే గూగుల్‌లో మనకు ప్రాక్టీస్ చేయడం వరకు మనకు అసలు బిల్ అవ్వదండి. 90 డేస్ కూడా మీరు ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మాత్రం మహా అయితే ఒక ₹50-75 స్పెండ్ చేయాలేమో. ఓకే. ఇంతకు మించి మనం స్పెండ్ చేయొచ్చు అనేది కొంతమంది మేబీ ₹100 అనుకోండి. ఇంతకు మించి మీరు స్పెండ్ చేయరు. అవసరం రాదు కూడా. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ, మీరు యూజ్ చేయడానికి కానీ, మీరు కొత్త సర్వీసెస్ నేర్చుకోవడానికి కానీ 3 మంత్స్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. అన్ని సర్వీసెస్ కూడా ట్రై చేయొచ్చు. కానీ లిమిటేషన్స్ ఏంటి అంటే దేర్ ఈస్ నో చార్జ్ టు యూజ్ దిస్ ప్రొడక్ట్స్ అప్ టు ఎ స్పెసిఫైడ్ ఫ్రీ యూసేజ్ లిమిట్. అంటే ఒక స్పెసిఫైడ్ టార్గెట్ థ్రెషోల్డ్ వాల్యూ వరకు మీకు లిమిటేషన్స్ ఉండవు. ఏంటి 90 డేస్ వాడొచ్చు, ఫ్రీ టైర్ వాడొచ్చు. లిమిటేషన్ ఏంటి అంటే ఒకటే లిమిటేషన్, సారీ ఒకటి కాదు. ఫ్రీ టైర్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ, ప్రోగ్రామ్ కవర్ 1 సెకండ్. ఓకే. యూ కెనాట్ క్రియేట్ వర్చువల్ మెషిన్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ విండోస్ సర్వర్ ఇమేజెస్. మీరు విండోస్ సర్వర్ క్రియేట్ చేయాలంటే ఫ్రీ టైర్లో గూగుల్ యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఇది ఒక్కటే మేజర్ లిమిటేషన్. ఇక్కడ చూసారంటే యూ కెనాట్ యాడ్ జీపీయూస్. మీకు వర్చువల్ మెషిన్స్ కావాల్సినప్పుడు జీపీయూస్ యాడ్ చేసుకోలేరు. మన జీపీయూస్ అలా పని ఉండదులండి. ఇది అవసరం లేదు. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ కెనాట్ రిక్వెస్ట్ ఏ కోటా ఇంక్రీజ్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే ఇది మనకు కొన్నిసార్లు హడ్డిల్ కింద కూడా అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జీసీపీలో 4 పబ్లిక్ ఐపీస్ క్రియేట్ చేయొచ్చు మీరు. అంటే మీకు ఐపీ అడ్రస్ ఏమైతే ఉంటే పబ్లిక్ ఐపీ అడ్రసెస్ 4 క్రియేట్ చేయొచ్చు. మీకు ఎంత మించి కావాలి అనుకుంటున్నారనుకో బేసిక్ ఏం చేస్తాం మనం అంటే ఫ్రీ టైర్ కాకుండా పెయిడ్ అకౌంట్ ఏమైనా ఉందనుకోండి,
ఓకే. దీనికన్నా ముందు ఇంకోటి చెప్పాలి మీకు. ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు గూగుల్‌లో. అంటే జీసీపీకి సంబంధించి. ఈ అకౌంట్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేశారు మీరు. అంటే మీరేం చేశారు? మీ కార్డ్ నంబర్ ఇచ్చి, మీరు అకౌంట్ అంతా పే చేస్తున్నారు. ఇది వన్ వే. ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏంటంటే గూగుల్‌కి పార్ట్నర్స్ ఉంటారండి. ఓకే. ఈ పార్ట్నర్స్ ఏంటంటే నాకొక అకౌంట్ ఉంది పార్ట్నర్స్‌లో. అంటే నేను సబ్స్క్రిప్షన్ నేనేమి ఎవరికీ ఇవ్వను గానీ నేను సబ్స్క్రైబర్ వాళ్ళకి. వాళ్ళేం చేస్తారంటే మన అకౌంట్ మన జీసీపీ అకౌంట్ ఏం చేస్తాం? వాళ్ళకంటూ ఒక మేజర్ అకౌంట్ ఉంటది. అంటే పెద్ద అకౌంట్ మేజర్ అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్‌లో మనకు చిన్న పార్ట్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఏమైతే యూసేజ్ వాడతామో వీళ్ళకి బిల్ జనరేట్ అవుతది. ఇక మీద మనకి గూగుల్ బిల్ జనరేట్ చేయదు. ఈ థర్డ్ పార్టీ కంపెనీ ఏమైతే ఉంటదో ఈ థర్డ్ పార్టీ కంపెనీ మనకి ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ చేస్తది. నేను దీనికి ఎలా అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్కడైనా డబ్బులే పే చేయాలి. ఎక్కడైనా మనీ పే చేయాలి కదా! అంటే మీరు ఇండివిడ్యువల్ అకౌంట్స్ వాడుతున్నారనుకో మీకు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇప్పుడు ముంబై రీజియన్ ఉంది. ముంబై రీజియన్‌లో మీకు 4 ఐపీస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతున్నారు. మీ కంపెనీ రిక్వైర్మెంట్ లేకపోతే ప్రాక్టీస్ చేయడానికో 6 ఐపీస్ కావాలి మీకు. అంటే ఎక్స్‌ట్రా కావాలి 2 ఐపీస్. మీరేం చేస్తారు? ఫ్రీ టైర్‌లో అయితే మాత్రం రిక్వెస్ట్ పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అంటే నాకు ఎక్స్‌ట్రా కావాలి నేను ప్రాక్టీస్ చేయడానికంటే గూగుల్ యాక్సెప్ట్ చేయదు కూడా. అంటే మీకు రిక్వెస్ట్ చేయడానికి కూడా ఆప్షన్ రాదు. నేను ఫ్రీ టైర్ కాదు. నేను ఇండివిడ్యువల్‌గానే పెయిడ్ వాడుతున్నాను. అంటే నేను ఇందాక యాక్టివేట్ క్లిక్ చేశాను. నేను మనీ స్పెండ్ చేస్తాను ఎవ్రీ మంత్. అప్పుడు మీకు ఆప్షన్ ఉంటది. ఏమని? రిక్వెస్ట్ పెట్టడానికి. బట్ దట్ డజంట్ మీన్ గూగుల్ యాక్సెప్ట్ చేస్తదని కాదు. గూగుల్ యాక్సెప్ట్ చేసే ముందు ఏం చేస్తదంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నీ మనీ ఎంత స్పెండ్ చేసావు నువ్వు గూగుల్ క్లౌడ్ మీద. ఓకే. ప్రతి మంత్ నువ్వు ఒక 2000 3000 ఎక్కువ వాడుతున్నావు. అప్పుడు గూగుల్ యాక్సెప్ట్ చేస్తది. నేను ఫస్ట్ మంత్ ఈ మంత్ నేను పెయిడ్ అకౌంట్‌కి వచ్చాను. ఈ మంతే నాకు అర్జెంట్‌గా నాకు 100 జీపీస్ కావాలని రిక్వెస్ట్ పెట్టారనుకో, మీరు వాడేసి బిల్ పే చేయకపోతే పరిస్థితి ఏంటి? అందుకు గూగుల్ యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ పార్ట్నర్స్‌కి వెళ్ళామనుకో మనం గూగుల్ రిక్వెస్ట్ చేయం. ఈ థర్డ్ పార్టీ పార్ట్నర్‌కి కాల్ చేసి, బాబు నాకు ముంబైలో నాకు అర్జెంట్‌గా కొంచెం సీపీస్ కావాలి. ఇంక్రీజ్ చేస్తావంటే, వాళ్ళ బిల్లింగ్ ఐడీకి ఇంక్రీజ్ చేసుకుంటారు. ఆటోమేటిక్‌గా వాటిని మనం బిల్లింగ్ ఐడీకి రిఫ్లెక్ట్ చేస్తారన్నమాట. సో, ఇలాంటి థర్డ్ పార్టీ కంపెనీస్ చాలా వరకు యూజ్ చేస్తాం. మన ఆర్గనైజేషన్స్‌లో కూడా థర్డ్ పార్టీ యూజ్ చేస్తాం. మీకు థర్డ్ పార్టీ నేను ఫ్రీ టైర్ ఉంది నాకు. పెయిడ్ అకౌంట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పార్టీ అకౌంట్ కూడా ఉంది. అంతా ఒకటే. సర్వీసెస్ పరంగా గాని, కాస్టింగ్ అంతా ఒకటే. ఫ్రీ టైర్ అయితే నేను మనీ పే చేయను. పెయిడ్ అయితే నేను ఎవ్రీ మంత్ నేను నా ఓన్‌గా మనం ఎలాగైతే ఫోన్ బిల్స్ పే చేసుకుంటామో అలా పే చేస్తాం. థర్డ్ పార్టీ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ నాకు బిల్ జనరేట్ చేస్తారు. వీళ్ళకి నేను బిల్ పే చేస్తాం. ఓకే. ఎందుకు అంటే ఈ ఒక్క లిమిటేషన్ వల్ల. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ చేయడానికి నాకు ఐపీ అడ్రెస్‌లు ఎక్కువ అవసరం. ఎవరికైనా చూపించాలన్నా, ఏం చేయాలన్నా నాకు ఐపీ అడ్రెస్‌లు అవసరం కాబట్టి నేను పెయిడ్ వర్షన్ తీసుకున్నాను. అలాంటప్పుడు నాకు ఈ ఆప్షన్ ఉంటది. ఇంక్రీజ్ కోటా. కోటా ఎలా ఇంక్రీజ్ చేయాలి? లిమిటేషన్స్ ఏంటి అంటే మనం కంప్యూటింగ్ సెక్షన్‌లో చూద్దాం. బట్ కోటా అయితే ఇంక్రీజ్ చేయలేరు ఫ్రీ టైర్‌లో. యూ కెనాట్ క్రియేట్ వర్చువల్ మెషిన్స్. వర్చువల్ మెషిన్స్ కూడా విండోస్ బేస్డ్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయలేరు. మరి అలాంటప్పుడు విండోస్ బేస్డ్ క్రియేట్ చేయడం నేను ఎలా ప్రాక్టీస్ చేస్తాను? ఎందుకంటే నాకు విండోస్‌కి ఎలా లాగిన్ చేయాలో తెలియాలి కదా! ఒక సెషన్ ప్రాక్టీస్ చేయాలని. అప్పుడేం చేస్తామంటే ఇప్పుడు మీరు ఏమైతే ఫస్ట్‌గా ఒక బిల్లింగ్ ఐడీ క్రియేట్ చేసుకుంటున్నారో, ఈ బిల్లింగ్ ఐడీ ఫ్రీ టైర్ బిల్లింగ్ ఐడీ అండి. అంటే మీకు ఇందాక కాపీ చేయమని చెప్పాను కదా! ఈ అడ్రెస్ ఇక్కడ. వేర్ ఇట్ ఈస్. వన్ సెకండ్. ఇది మీ బిల్లింగ్ ఐడీ. ఎలాగైతే మీ ప్రతి అకౌంట్ నంబర్ ఉంటదో, ఫోన్ నంబర్ ఉంటదో, మీ గూగుల్ అకౌంట్ మొత్తం స్పెండ్ చేసిన మనీ అంతా ఈ బిల్లింగ్ అకౌంట్ నుంచి కట్ అవుతది. ఇలాంటి అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేసుకుంటారు మీరు మళ్ళీ. అంటే ఇప్పుడు పెయిడ్ అకౌంట్ అని ఇంకోటి క్రియేట్ చేస్తారు. దీనికి కూడా మళ్ళీ రూ. 2 కట్ అవుతది. దీనికి కూడా ఐడీ జనరేట్ అవుతది. మళ్ళీ దీనికి ఇందాకలాగా అంత ప్రాసెస్ ఏం జరగదు. డైరెక్ట్‌గా అకౌంట్ క్రియేట్ అయిపోతది. మీరు రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, నేను చెప్పాలి ఏ బిల్లింగ్ ఐడీలో క్రియేట్ చేయమంటావు? ఇది బిల్లింగ్ ఐడీ 1, ఇది బిల్లింగ్ ఐడీ 2 అనుకో. బిల్లింగ్ ఐడీ 1లో క్రియేట్ చేయి. అప్పుడు గూగుల్ ఏంటంటే, ఓకే. ఇది ఫ్రీ టైర్ ఉంది కాబట్టి ఇంకా నేను ఇతనికి బిల్ పంపించను. నాకు తెలియకుండా బిల్లింగ్ ఐడీ 2లో క్రియేట్ చేశాననుకోండి, ఇది పెయిడ్ అకౌంట్. ఈవెన్ దో మీరు ఇంకా 90 డేస్ విండోలో ఉన్నా సరే, మీరు బిల్లింగ్ ఐడీ 2లో క్రియేట్ చేశారనుకోండి, మీకు అమౌంట్ అనేది చార్జ్ అవుతది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముందుగా, మీకు ఎటువంటి ఇష్యూస్ రాకూడదు కాబట్టి. ఫర్ నౌ మీరు బిల్లింగ్ ఐడీ 2 కోసం మర్చిపోండి. మీకు ఇది అవసరం లేదు. ఓన్లీ బిల్లింగ్ ఐడీ 1 ఒక బిల్లింగ్ ఐడీ మాత్రమే క్రియేట్ చేసుకోండి. విండోస్‌కొచ్చినప్పుడు లేకపోతే బిల్లింగ్ సెక్షన్‌లో నేను ఇంకొక బిల్లింగ్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలి? దాని అథెంటికేషన్ ఎలా చేయాలి? మళ్ళీ చూపిస్తాను. బట్ ఫర్ నౌ బిల్లింగ్ ఐడీ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ బిల్లింగ్ ఐడీలో మీకు $300 అమౌంట్ క్రెడిట్ అవుతది. ఒకసారి మీకు క్రెడిట్ అయిపోయిన తర్వాత మీకు వెళ్లారనుకో, మీకు సక్సెస్‌ఫుల్‌గా ఏమైతే ఇందాక మెసేజ్ వస్తుంది చూసారా? యువర్ గూగుల్ క్లౌడ్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి
ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి అప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తే ఫ్రీ ట్రయల్ స్టేటస్ మీకు ఇంత మనీ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎలా చూపిస్తుంది అంటే మీ గూగుల్ క్లౌడ్ అకౌంట్ యాక్టివేట్ అయినట్టే యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. సో ఇవి లిమిటేషన్స్, చాలా తక్కువ లిమిటేషన్స్. మిగతావన్నీ చేయొచ్చండి. మీరు ఏమైతే మాక్సిమం చేయగలరో ఆఖరి మన క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయడం కానీ, క్లౌడ్ రన్స్ చేయడం కానీ, డేటాబేసెస్ క్రియేట్ చేయడం కానీ, యాప్ ఇంజిన్స్ కానీ ఏం చేసినా ఈ $300 సరిపోతాయి మనకి. ఎంత ప్రాక్టీస్ అంత ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎనీహో 3 మంత్స్ తర్వాత ఈ మనీ అనేది ఎగ్జాస్ట్ అయిపోద్ది. మీరు యూస్ చేయలేరు కూడా. ఓకే, మళ్ళీ తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటానంటే అవ్వదు. $300 $150,000 3 మంత్స్లో మాక్సిమం ఖర్చు పెట్టడం చూడండి. సో దట్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయగలరు. సో యా, ఇక్కడ దాకా డౌట్ ఉందా? గూగుల్ కుబర్నెట్ సర్వీస్ అన్నారు కదా, జీకేఈకి ఓపెన్ షిఫ్ట్కి డిఫరెన్స్ ఏంటి? GKE is from Google, OpenShift is from Red Hat. Very high level definition. రెండు మేనేజ్డ్ Kubernetes సర్వీసెస్. ఓకేనా? ఓకే. కరెక్ట్. GKE అంటే మీరు ఓన్లీ Kubernetes మీద చేస్తారు. మీరు OpenShift అంటే వ్రాపర్. మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉందనుకోండి, గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ పైన సామ్సంగ్ ఒక లేయర్ క్రియేట్ చేస్తుంది, OnePlus ఒక లేయర్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే UI కోసం, యూజర్ ఫ్రెండ్లీ కోసం. సేమ్ ఓపెన్ షిఫ్ట్ కూడా కొన్ని ఫంక్షనాలిటీస్ వల్ల Kubernetes అండ్ డాకర్ ఒక లేయర్ తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ రెడ్ హ్యాట్ ఒక లేయర్ క్రియేట్ చేస్తుంది. అది ఓపెన్ షిఫ్ట్ అని చెప్పి మార్కెట్ రిలీజ్ చేసింది. అంత మించి ఏం కాదు. బట్ రెండింటి మీకు Kubernetes రావాలి. ఓకే, ఇక్కడ దాకా నోట్స్ ఉన్నాయి. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఈరోజు, ఎందుకంటే రేపు మీరు అకౌంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలన్నా, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ అకౌంట్ అయితే మీకు ఉండాలి. ఓకే అండి. ఏం డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎవరికైతే రికార్డింగ్ కావాల్సిన కన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి? పేమెంట్ డీటెయిల్స్ షేర్ చేస్తా అన్నారు కదా, అది ఎట్లా? నాకు వాట్సాప్ లో పింక్ చేయండి, నేను షేర్ చేస్తాను. నాకు ఎవరికైతే, ఇది నా వాట్సాప్ నెంబర్, ఎవరికైతే లేదో ఒకసారి ఇందులో పింక్ చేస్తే నేను షేర్ చేస్తాను మీకు. ఒక్కసారి అండి నేను నోట్ చేసుకుంటాను. వాడు ఉంటుంది అనుకుంటున్నాను చాలా మంది. ఎందుకంటే రేపటి నుంచి మీకు అందరికి ఎవరైతే పింక్ చేస్తారో వాళ్ళందరికీ నేను జూమ్ లింక్ పెడతానండి. సో దట్ డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోవచ్చు ఎవరికైతే ఎప్రూవ్డ్ ఉన్నారో. సో మీకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రికార్డ్స్ కూడా నేను ఆల్రెడీ కొంత షేర్ చేసి ఇంకా కావాలనుకుంటారు ఒకసారి నాకు పింక్ చేయండి, నేను షేర్ చేస్తాను వాళ్ళకి. ఓకే అండి. ఈ రోజు కూడా కొంచెం షేర్ చేయండి. నేను ఆల్రెడీ డ్రైవ్ క్రియేట్ చేశాను, ఫోల్డర్. కొంతమంది ఆల్రెడీ చాలా మంది షేర్ చేశాను. బట్ ఎవరికైతే కావాలో ఒకసారి నాకు పింక్ చేయండి వాట్సాప్ లో. వాళ్ళకి ఈరోజు నైట్ నేను 9 o'clock లోపు నేను జూమ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఏం డౌట్స్ ఉన్నాయి ఈరోజు? ఇది బిల్డింగ్ గురించి చెప్పారు కదా, అంటే యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ గా ఇప్పుడు లెట్స్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తారు, లెట్స్ గో టు AWS ఆర్ GCP అని అనుకున్నప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి కంపెనీ బిల్లింగ్. సో అంటే ఎలా తెలుస్తుంది? ఓకే, ఇప్పుడు నేను వాడే సర్వీసెస్ కి నాకు ఇంత బిల్లింగ్ గూగుల్ ఇంత తీసుకుంటాడు, లేకుంటే AWS ఇంత తీసుకుంటాడు అనేది ఎలా తెలుస్తుంది? అన్లెస్ అండ్ అంటిల్ మనం యూసేజ్ చేసి నెక్స్ట్ మంత్ బిల్లింగ్ వచ్చేదానికి తెలియదు. మీ కాళ్ళ బిల్లింగ్తో సంబంధం లేదండి. ఫస్ట్ థింగ్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా మీకు $1,000 అవుతుందా, $100,000 అవుతుందా మీకు సంబంధం లేదు. అంతా ఎవరు చూసుకుంటారు? మీ ప్రాజెక్ట్ మేనేజర్, మీ ఫినాన్స్ టీమ్. ఓకే, క్లౌడ్ లో అందరికి అన్ని యాక్సెస్ ఉండవు, ఇవ్వకూడదు కూడా. ఇస్తే మన జాబ్ రిస్క్ లో ఉన్నట్టు. Okay. Actually, this is one of the question I faced. From Europe, mostly in the European countries, they expect, like, let's say if you are from a cloud engineer, right? So they expect, okay, even this kind of management question. Ane వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అడుగుతారు నార్మల్ గా జనరల్ గా ఇంటర్వ్యూలో కూడా. చెయ్యాలి, నేను చూపిస్తాం, మనం చేస్తాం. ఎందుకంటే బిల్డింగ్ అని చెప్పినప్పుడు మనం చేస్తాం. కాకపోతే క్లౌడ్ ఇంజనీర్ ఇంకొక రోల్ ఏంటి, అందరికి అన్ని యాక్సెస్ ఇవ్వకూడదు. రైట్? మీ ఫైనాన్స్ టీమ్, మీ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు ఎంత బడ్జెట్ అవుతుంది, మీకు అందరికి అన్ని సాలరీస్ మీకు తెలుస్తుందా? తెలియదు కదా. సో లిమిట్, ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి అది ఇవ్వాలి. బట్ ఎక్కడ చూడాలి, దాని ఫిల్టర్స్ ఎలా తెచ్చుకోవాలి, దేనికి ఎంత అవుతుంది. ఒక ఆర్కిటెక్ట్ ఇచ్చారనుకోండి, మీరు సొల్యూషన్ ఇస్తారు. సొల్యూషన్ ఏం చెప్తారు క్లయింట్ కి? ఓకే, నీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నేను డిజైన్ చేయాలంటే ఓవరాల్ మంత్ కి ఒక $25,000 అవుతుంది. ఎందుకంటే ప్రతి సర్వీస్ ఇంత అవుతుంది, గూగుల్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాక. ఇదంతా మన ప్రైస్ క్యాలిక్యులేషన్స్ అని ఉంటాయి, అవన్నీ మనం చూద్దాం. చేస్తాం. ఓకే శివ గారు, ఇది మామూలుగా మీరు డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారా? క్లాస్ లో చెప్తారా? అది క్లాస్ లో నేను డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తాను, రాయను. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత నా స్లైడ్ గా మీకు ఏమైనా చూపిస్తాను, అవన్నీ అందులో పేస్ట్ చేస్తాను నోట్స్ లాగా. సో దట్ నేను మళ్ళీ క్లాస్ లో టైప్ చేయాల్సిన నీడ్ లేదు నాకు. ఓకే, బట్ ఎవ్రీడే క్లాస్ అయిపోయాక మీకు ఆ డాక్యుమెంటేషన్ చూస్తే ఆ రోజు రన్నింగ్ నోట్స్ ఉంటుంది మీకు అక్కడ. ఓకే, ఆ డాక్యుమెంట్ మీకు గూగుల్ డాక్యుమెంట్, అది కూడా ఆ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా క్రియేట్ చేసాక ఇంక ఈ రోజు నేను రాయలేదు, బట్ ఈ రోజు చెప్పిన టాపిక్స్ అంతా నేను అందులో ప్లేస్ చేస్తాను.
ఓకే 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 ఎందుకంటే మళ్ళీ క్లాస్ రాశాను అనుకోండి అన్నెసరీ టైం అంటే క్లాస్ అని కాదు, ఇప్పుడు మీరు రఫ్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అది కాదు నేను చెప్పేది, నార్మల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా. డాక్యుమెంటేషన్ ఇంకా క్లియర్ గా అయితే బెస్ట్ డాక్యుమెంటేషన్ గూగుల్ డాక్యుమెంటేషన్ అండి. ఓకే మీరు అడిగారు కదా అని చెప్పి నేను అక్కడి నుంచి కాపీ చేసేస్తాను మీకు. ఓకే ఓకే ఇక్కడ నుంచి డాక్యుమెంట్ ఎందుకంటే రోజు అప్డేట్ అయిపోతాయి. బెస్ట్ డాక్యుమెంట్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ రీవర్క్ చేయడం ఎందుకు నేను. ఓకే ఇక్కడ బెస్ట్ ఇది ప్రాక్టీస్ కూడా ఉండాలి మీకు. ఏదో మీరు అడిగారు కదా అని చెప్పి నేను అక్కడి నుంచి కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసే బదులు ఇక్కడ చదవడం కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే ఓకే జీసీబీ డాక్స్ అన్నారు అనుకో, ఇందులో మొత్తం A to Z దొరుకుతాయి మీకు. ఓకే ఓకే ఇది చదవడం కూడా అలవాటు అవ్వాలా. ఎందుకంటే కంపెనీస్ లో నేను ఒకటి చెప్తాను, రేపు ఎవరైనా బిగ్ క్వరీ సమ్ ఎక్స్ప్రెస్ అడిగారు అనుకోండి, ఎలా చేస్తారు, దాని రన్నింగ్ నోట్స్ ఉండదు కదా మన దగ్గర. సో గూగుల్ డాక్యుమెంటేషన్ ఏంటంటే కొంచెం క్లమ్జీ డాక్యుమెంటేషన్. క్లమ్జీ అంటే ఎందుకు అన్నానంటే చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సో ప్రతిసారి మీరు మల్టిపుల్ లింక్స్ కి మాడిఫై అవుతూ ఉండాలన్నమాట. ఓకే ఒకే పేజ్ అన్ని దొరకవు మీకు. ఈ లింక్ క్లిక్ చేశారనుకో ఇంకా డీటెయిల్స్ కావాలి, ఈ లింక్ క్లిక్ చేయమంటాడు, ఈ లింక్ క్లిక్ చేసి ఇంకో లింక్ క్లిక్ చేయమంటాడు. సో మల్టిపుల్ లింక్స్ ఉంటాయి అందులో. బట్ అలా చేయడం వల్ల మీకు కూడా అలవాటు అవుతుంది ఏం చేయాలని. బట్ రెగ్యులర్ మీకు ఓవర్ వ్యూ చదువుకోవడానికి ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఎప్పుడైనా అసలు గ్లాన్స్ ఇవ్వాలంటే ఆ రన్నింగ్ నోట్ సరిపోతుంది. ఓకే ఓకే శివ్ గారు మీరు జీసీపీ డెవాప్స్ కూడా కవర్ చేస్తున్నారు కదా, ఎండ్ పైప్ లైన్, కేసీడీ పైప్ లైన్ మొత్తం కవర్ చేస్తారా? మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందండి. గిటబ్, మావెన్, నెక్సస్ రిపోజిటరీ, సోనార్ అవన్నీ జీసీపీ డెవలప్స్ రావండి. ఎండ్ టు ఎండ్ నేను చేసింది ఓన్లీ క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ చూపిస్తాను. ఒకసారి డెవలపర్ సోర్స్ కోడ్ కమిట్ చేయగానే క్యూబర్నెటిస్ క్లస్టర్ లో అప్లికేషన్ డిప్లాయ్ మనం యాక్సెస్ చేయగలి. ఆ సిఏసిడి పైప్ లైన్ మొత్తం చూపిస్తాను. నేను మేవన్ బిల్డ్ చేయను, నేను పైథాన్ బిల్డ్ చేస్తాను. ఎందుకంటే నేను మేవన్ డెవాప్స్ కోర్స్ చెప్పట్లేదు కదా, పైథాన్ కంటైనర్స్ డిప్లాయ్ చేస్తాను. ఓకే బట్ సిఏసిడి పైప్ లైన్ అంతా చూపిస్తాను. ఓకే ఫైన్ డిప్లాయ్మెంట్ కుబర్నెటిస్ క్లస్టర్ లో చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్. నిన్న మీ క్లాస్ వచ్చలేదో నాకు తెలియదు. నేను డిఫరెన్స్ చెప్పాను. డెవాప్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ డెవాప్స్ టూల్స్, డిఫరెంట్ విత్ జీసీపీ డెవాప్స్. ఓకే నీవి కవర్ చేస్తాను, డెవాప్స్ టూల్స్ నేను కవర్ చేయను. ఓకే డెవాప్స్ మీరు ఏమైతే మేవెన్, జెన్కిన్స్, యాన్సిబుల్, పపెట్, షెఫ్ ఇవి ఏమైతే ఉన్నాయో ఇవి కవర్ చేయను. జీసీపీలో గూగుల్ అంటూ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఇది జీసీపీలో మాత్రమే వర్క్ అవుతాయి, బయట ఎక్కడా వర్క్ అవ్వవు. అలాంటివి నేను ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే మీరు జీసీపీ నేర్చుకున్నారు కాబట్టి ఇది రావాలి మీకు. ఎజ్యూర్ డెవాప్స్ అలాగా, AWS డెవాప్స్ అలాగా. ఓకే బట్ ఇందులో మీకు కంటైనర్స్, డిప్లాయ్మెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ జెన్కిన్స్ బదులు క్లౌడ్ బిల్డ్ వాడతారు, అంతే డిఫరెన్స్, అంత మించి ఏం లేదు. ఓకే అండి, ఇఫ్ నో మోర్ డౌట్స్ రేపు కనెక్ట్ అవుదాం. బట్ ఈ రోజు అయితే అకౌంట్ యాక్టివేషన్ చేసుకోండి, సో దట్ మీరు రేపు వచ్చేసరికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేకపోతే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, ప్రాక్టీస్ చేయడం ఇష్యూ అవుతుంది. ఓకే ఫైన్ అండి. ఇది సేమ్ టైమింగ్స్ అండి, ఏమన్నా 7:30 సేమ్ టైమింగ్స్ అండి, 8 to 9:30. ఎందుకంటే నాకు రోజు 11, 11:30, 12 అయిపోద్ది. సో ఎర్లీ మార్నింగ్ లెక్కాలంటే నాకు ఇంకా ఇబ్బంది. సో బట్ కొన్నిసార్లు తప్పదు. నేను చెప్పాను కదా బై వీక్లీ వెడ్నెస్డేస్ నేను ఒకసారి 7:30 తీసుకుంటా. అది ఓన్లీ 2 weeks ఒకసారి జరుగుతుంది. నా డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఆ డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో లేదో కూడా నాకు ట్యూస్డే నైట్ దాకా తెలియదు. ఓకే సో నేను ట్యూస్డే ఇన్ఫార్మ్ చేస్తాను ఒకవేళ 7:30కి ఉంటే అంటే, లేకపోతే ఎవ్రీ డే మాత్రం 8 to 9:50, 9:30 దాకా సెషన్ ఉంటుంది, మండే టు ఫ్రైడే. ఓకే ఓకే ఒకవేళ మీకు ఏమైనా మిస్ అయితే డైలీ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే ఫైన్ గైస్. ఒకవేళ మిస్ అయిన జాయిన్ కాకపోతే ఆ రోజు ఎర్లీ కాల్ చేస్తే అయిపోతుంది. సారీ మామూలుగా క్లాసు స్టార్ట్ అయ్యే ముందు సపోజ్ 7:30కి ఉంది అనుకోండి, అందరికి ఒకసారి 24/7 ఆన్ కాల్ అండి. సడన్ గా రిక్వైర్మెంట్ వస్తే నేను వెళ్ళాల్సిందే, అది నేను చెప్పలేను. నేను అది కాదండి. నేను అనేది ఏంటంటే వెడ్నెస్డే రోజు 7:30 తీసుకుంటామన్నారు కదా, మీ మెసేజ్